Praise be to God. దేవుని నామమునకు స్తోత్రములు. God in His immense mercies has enabled us all to step into another year, and also He has given us a blessed convention in the first week of this year. దేవుని యొక్క మహాకరుణ చొప్పున దేవుడు మనకు సహాయం చేసి ఉన్నారు. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించుటకును మరియు ఇక మొదటి వారంలోనే ఇక కన్వెన్షన్లోనికి పాలు పొందుటకును ప్రభు మనకు సహాయం చేసి ఉన్నారు. But I am very grateful to God along with you all. మీ అందరితో పాటు ఆ విషయమై నేను దేవుని యెడల కృతజ్ఞుడిగా కనబడుచున్నాను. In our assembly, people came and asked me, Pastor, what about the promise cards for the new year? మా యొక్క సంఘంలో కొత్త సంవత్సరం ముందు మా జనులైన వారు వచ్చి అడిగి ఉన్నారు, పాస్టర్ గారు మాకు ప్రామిస్లు వాగ్దాన కార్డులు మాకు ఇవ్వరా అని చెప్పి అడిగి ఉన్నారు. I said, what was the promise God gave you last year? సరే, నేను అడిగి ఉన్నాను, పోయిన సంవత్సరము దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం ఏంటని చెప్పి అడిగి ఉన్నాను. We don't remember, Pastor. పాస్టర్ గారు మాకు అది జ్ఞాపకం లేదు పాస్టర్ గారు అని చెప్పి ఉన్నారు. 1 year you can't remember, only one promise that God gives you on the first day of the year. Then what is the point of asking for another promise card? ఒక సంవత్సరం మంది దేవుడు ఇచ్చినటువంటి ఒక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని లేకపోతే మీకు ఈ సంవత్సరం మందు మరి ఒక వాగ్దానం ఇచ్చడంలో లాభం ఏంటి? I said, Bible is called the book of prophecy. నేను చెప్పి ఉన్నాను, బైబిల్ గ్రంథమే ప్రవచనముల గ్రంథము అని చెప్పి ఉన్నాను. Every day if you read Bible regularly, God will be giving you many promises according to the situation and need. మీరు ప్రతిదినం కూడా క్రమము తప్పకుండా బైబిల్ వాక్యాన్ని చదువుకున్నట్లయితే మీ అవసరాన్ని తగిన విధముగా, మీ అక్కరకు తగిన విధంగా ప్రతిరోజు తన వాక్కులను వాగ్దానములను ప్రవచించెదరు. Sometimes we all become crazy. కొన్ని సందర్భంలో మనందరం కూడా ఒక విధంగా వెర్రిపట్టిన వారముగా కనబడదుము. We are rather foolish also. కొన్ని సందర్భంలో బుద్ధిహీనులుగా మారిపోదుము. We want always God to do something for us. We never give Him a word. What will we do for you? ఎల్లప్పుడూ కూడా దేవుడు మనకు ఏదో కార్యము చేయాలని చెప్పి అనుకుంటామే కానీ మనము దేవుని కొరకు ఏం చేయాలని చెప్పి ఎన్నడూ మనం అనుకోము. Yes, we say we have made a covenant. The New Testament means new covenant that we made with God. But in the Old Testament or in the New Testament, it's we who have to make a covenant with God. నిజముగానే ఇది నూతన నిబంధన కాబట్టి పాత నిబంధనలను కొత్త నిబంధనలను దేవుని వాగ్దానము చేయటం కాకుండా మనము దేవునికి ఒక వాగ్దానము లేనట్లయితే నిబంధనను చేయవారముగా కనబడవలెను. When Moses read out the commandments of God in the audience of the people, they all said, all what we hear from you, we'll do it. We'll observe to keep it. మోషే ఎప్పుడైతే జనులందరి ఎదుట దేవుడు పలికినటువంటి ఆ యొక్క నిబంధన వాక్కులను, ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను వివరించున్నాడు, వెంటనే జనులందరూ మేము ఆ విధంగా చేయదుమని చెప్పి వారు నిబంధన చేసుకుని ఉన్నారు. When God does great things for us, He has been doing for us all these years, He also anticipates that His children might do their best for Him. దేవుడు కొన్ని కార్యములు, గొప్ప కార్యములను మన కొరకు చేసి ఉన్నారు, చేయిస్తూ ఉంటున్నారు. దానికి బదులుగా మనము కూడా మన యొద్ద నుండి కూడా దేవుడు ఎదురు చూసే కార్యం ఏంటంటే మనము కూడా ఆయనకు ఏదో ఒకటి చేయవాలని చెప్పి కోరుచున్నారు. In the beginning of the year, all over the world, people are habitual of always wishing others their wish you a blessed new year, wish you a happy new year, a prosperous new year. It's only a slogan. సామాన్యంగా కొత్త సంవత్సరంలో ప్రవేశించినప్పుడు నూతన సంవత్సర శుభాకాంక్షలు, నూతన సంవత్సరంలో బాగుండాలి, మీకు క్షేమములు అని చెప్పి, అభినందనలు అని చెప్పి ఈ విధంగా చెప్తూ ఉంటారు. ఇవన్నీ అలవాటు ప్రకారంగా చేస్తున్న కార్యములు మాత్రమే. Jesus said, sufficient unto you is the evil for the day thereof. ఏ నాటి కీడు ఆ నాటికి చాలని యేసు ప్రభు ఒక పర్యాయం ముందు చెప్పి ఉన్నారు. The word evil in English is translated in Tamil as sufferings, your labor, పాడుகள். ఆంగ్లంలో కీడు అని చెప్పబడింది, తెలుగులో కూడా కీడునుంది, తమిళ్లో అయితే శ్రమలు, కష్టములు అయినట్లుగా తర్జుమా చేయబడి ఉన్నది. Yes, for true children of God, if they believe and trust in the word of God, every day they must be ready to face challenges in life. దేవుని యొక్క వాక్యమును విని దాని ప్రకారంగా జీవిస్తున్న ప్రతి దేవుని బిడ్డ కూడా జీవితంలో ఎటువంటి శోధన, కష్టములు వచ్చినా సరే ఎదుర్కొనుటకు దాన్ని సవాలుగా తీసుకొని ఎదుర్కొనవలెను. When I prayed for a message to be delivered to you this evening, ఇక సాయంకాల వేళలో ఏక వాక్కులు అందించాలని చెప్పి నేను ప్రార్థించినప్పుడు the Lord gave me 2 messages. I'll try my best to finish it in time. దేవుడు నాకు 2 సందేశములు ఇచ్చిన్నారు. నేను నాకు సాధ్యమైనంత వరకు వాటిని చెప్పి ముగించాలని కోరుచున్నాను. First one, He reminded me of the challenge. మొట్టమొదటిగా దేవుడు నాకు జ్ఞాపకం చేసింది ఏంటంటే ఒక సవాలు గురించి. We have to get accustomed to 3 C's. C's in the sense English alphabet C, ABC.
మనము ఆంగ్ల అక్షరంలో చూసిన విధంగా సి అనే అక్షరం చూస్తున్నాము కదా, మనము 3 సీలను ఎదుర్కొనుటకు సిద్ధముగా ఉండవలేను. The first C stands for challenge. మొదటి సి అనగా ఛాలెంజ్, లేనట్లయితే సవాలు అని చెప్పబడుచున్నది. The second C stands for choice. రెండవ సి అని చెప్పినప్పుడు చాయిస్ అంటే ఎన్నిక అయ్యున్నది. The third C, consequence. మూడవ సి అని చెప్పినప్పుడు కాన్సిక్వెన్స్ అంటే దాని పరిణామములు. Every day, every week, every month, every year, we have to face some challenges in life because man's life is full of challenges. ప్రతి సంవత్సరము, ప్రతి నెల, ప్రతి వారము కూడా ఎన్నో సవాళ్లు మనం ఎదుర్కోవలసి ఉన్నది. ఎందువల్లంటే మానవ జీవితమే సవాళ్లతో కూడినటువంటి జీవితమై ఉన్నది. Life is filled with challenges. Everybody admits. ప్రతి వారు కూడా వారి జీవితములో సవాళ్లతో కూడిన జీవితముగానే కనబడుచున్నది. Yes. This challenge can come in 2 ways. ఈ యొక్క సవాల్ అనేది 2 రీతిలో మన ఎదుకు రావచ్చును. Challenge means when we are given a chance to face some difficult or hard task. సవాలు అని చెప్పినప్పుడు ఏదైనా ఒక కఠినమైనటువంటి కార్యము, ఒక క్లిష్టమైన కార్యము ఎదుర్కొనిచున్నప్పుడు ఆ సవాలు అనేది వచ్చుచున్నది. To face a challenge, we have to take a lot of efforts. ఆ సవాల్ని ఎదుర్కోవాలంటే అధికమైనటువంటి ప్రయాసమును మనం పడవలసి ఉన్నది. However difficult it might seem to be. అది ఎంత కఠినముగా మనకు తోచినప్పటికీ సరే. Secondly, the choice. రెండవదిగా ఒక ఎన్నికగా కనబడుచున్నది. Choice is from your side. ఎన్నిక అని చెప్పినప్పుడు అది మీ వైపు నుండి వచ్చినదై ఉన్నది. Choice means an option. ఎన్నిక అని చెప్పినప్పుడు మనం కోరుకునే ఒక కార్యమై ఉన్నది. Or in simple terms, a decision. లేనట్లయితే మామూలుగా చెప్పాలంటే ఒక తీర్మానము. Or a selection you take with your courage or with boldness. నీవు ధైర్యముతో నువ్వు తీసుకున్నటువంటి ఒక దృఢమైన సంకల్పానికి సూచన ఉన్నది. This choice, some people make a wrong choice, some people make a right choice. I'll explain later. ఈ యొక్క ఎన్నికని చెప్పినప్పుడు కొంతమంది సరైన ఎన్నిక చేసుకుంటున్నారు, కొంతమంది తప్పైన ఎన్నిక కూడా చేసుకునవచ్చును. The consequence, the definition for the consequence is, దాని తర్వాత వచ్చే పరిణామం అని చెప్పినప్పుడు దానికి నిర్వచనం ఏమనగా, consequence is an effect of the cause. పరిణామం అని చెప్పినప్పుడు ఆ యొక్క కార్యమునకు ఉన్నటువంటి ప్రభావము అది ఉన్నది. But generally it gives a negative meaning. సామాన్యంగా అది ఒక ప్రతికూలమైన అర్థమును ఇచ్చుచున్నది. It says about an unpleasant effect, not very pleasant, an effect which is very pleasant for our eyes or our life. సామాన్యంగా మన కన్నులకు, మన జీవితముకు అది సంతోషాన్ని ఇచ్చేది కాకుండా అది సంతోషము లేనిదిగానే కనబడుచు ఉన్నది. Yes. So avoid the consequence. We children of God must be very, very wise and prudent to make the right choice centered in God's perfect will. అట్టి పరిణామాలు మనలో రాకుండా నిమిత్తము దేవునికి బిడ్డలైన వారు సరైనటువంటి ఎన్నికను, ఎంపికను చేసుకునే నిమిత్తమై జ్ఞానం గల వారిగాను, ప్రజ్ఞ గల వారిగాను ఉండవలేను. This challenge will sometimes come to us as an opportunity or sometimes as a temptation. ఈ యొక్క సవాలు అనేది ఒక శోధన మూలముగా కానీ, లేనట్లయితే ఒక అవకాశము లేక తరుణము మూలంగా కూడా మనకు వచ్చును. Therefore I said we must be very, very wise to make the right choice. అందువలనే సరైన ఎంపిక చేసుకునే నిమిత్తము ఒక సరైనటువంటి ఒక ఎన్నిక అవసరమైనది, లేదా దానికి తగిన జ్ఞానం మనకు అవసరమై ఉన్నది. Prayerfully in the light of the scriptures and willing to do only God's will and to please Him in every effort to make a right choice wisely, it will result in a blessing. ఎప్పుడైతే మనం సరైన ఎంపిక చేసుకునే నిమిత్తము మనము సరిగా ప్రార్థన చేసుకొని దేవునికి వాక్య జ్ఞానమును పొందుకొని ఎంపిక చేసుకొని చిన్నప్పుడు అది సరైనటువంటి ఎన్నికగా మార్చబడును. By mistake or due to our foolishness or ignorance, if we make a wrong choice, కొన్ని సందర్భముల్లో మన బుద్ధిహీనముగాను, అజ్ఞానముగాను కొన్ని తప్పైనటువంటి ఎంపికలు చేసుకునిచున్నాము. the effect will be the consequence. దానికి ప్రభావమే దాని వెంట వచ్చే పరిణామమై ఉన్నది. The result will appear to be very unpleasant or unwanted. దానికి ఫలితం అనేది ఒక సంతోషము లేని దానిగా, ఒక ఆనందము లేని దానిగా కనబడిపోవును. Bible is filled with many characters. బైబిల్ గ్రంథం అనేది అనేకమైనటువంటి స్వభావములతో, మంచి వ్యక్తిత్వములతో నింపబడి ఉన్నది. Some of them wisely they made the right choice, therefore their life was a blessing. కొంతమంది అయితే ఒక సరైన ఎంపిక చేసుకున్నందువలన వారి జీవితం అనేది ఒక ఆశీర్వాదకరంగా మారిపోయేను. But some of them took foolish choice. And the consequence was very evil, very negative. మరికొందరైతే బుద్ధిహీనమైనటువంటి ఎన్నిక చేసుకున్నందువలన వారి జీవితం అనేది కీడైనదిగా మారిపోయేను. I'll give you a few examples and then pass to the other message.
నేను కొన్ని ఉదాహరణలు చెప్పి ఆ తర్వాత సందేశానికి వెళ్ళేదను. In Hebrews chapter 11, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము verse 24, 24వ వాక్యము read about Moses. మోషే గురించి మనము చూస్తున్నాము. Bible says when he was come to years, he refused to be called the son of Pharaoh's daughter and chose to suffer affliction with the people of God than to enjoy the pleasures of sin for a season. మోషే పెద్దవాడైనప్పుడు క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించట మేలని యోచించి ఫరో కుమార్తెకు కుమారుని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. He was so fortunate to have an upbringing as a prince in the palace of Pharaoh in Egypt. ఫరో యొక్క అంతఃపురములో అనగా ఐగుప్తులో అంతఃపురములో పెంచబడినటువంటి ఒక రాకుమారుని యొక్క భాగ్యత అతనికి లభించి ఉండెను. Yes. Now he learned in all the arts of Egypt. ప్రతి విధమైనటువంటి ఐగుప్తు యొక్క సకల విద్యలు అతను నేర్చుకున్నవాడుగా కనబడి ఉన్నాడు. He could have been a man of great power, or he could have come to the power of being the ruler of Egypt in his latter days. అతని యొక్క తదుపరి దినాలలో ఆ ఐగుప్తు యొక్క మహాదేశాన్ని ఏలుబడి చేసే ఒక మహా గొప్ప పదవిలోనికి రావాల్సిన వాడిగా ఉండెను. He could have been the successor of the Pharaoh at that time, and he could have been given the ruling in Egypt. ఆ దినములలో ఏలుబడి చేసినటువంటి ఫరోకు తదనంతరము ఆ ఏలుబడి ఇతని చేతిలోకి వచ్చి ఒక మంచి స్థానంలోకి రావాల్సి ఉన్నవాడుగా ఉండెను. So there was a challenge before Moses, ఇప్పుడు మోషే ఎదుట ఒక సవాలు ఉంచబడి ఉన్నది. whether to choose to be a ruler in Egypt ఐగుప్తులో ఏలుబడి చేయుటకు ఎన్నుకొనవలెనా, or to be a leader for the people of God. లేదా దైవ జనులను నడిపించే నాయకునిగా మారవలెనా. Yes, but he chose the right thing. అయితే సరియైన ఎంపికనే అతడు చేసుకుని ఉన్నాడు. He had all abilities, he had all efficiencies, he had all wisdom and understanding and knowledge to be the next Pharaoh in Egypt, and he would have been very, very successful. ఒకవేళ ఫరో తర్వాత దినములలో కానీ మోషే కానీ అతడు ఆ పదవిలోనికి వచ్చినట్లయితే ఒక మంచి విజయవంతమైన రాజుగా మారుండేవాడు. అట్టి జ్ఞానము, అట్టి సామర్థ్యతలు, అట్టి నైపుణ్యతలు, అటువంటి బలము, జ్ఞానము, ప్రజ్ఞ మోషేలో ఉండెను. But he saw the plight of his own fellow men. కానీ అది ఎంత కూడా దేవుడికి ఆ ఎంపిక కాదని పనుకొని ఉన్నాడు. They were taken in Egypt as slaves. వారందరూ కూడా తన జనులను చూసినప్పుడు ఆ ఐగుప్తు యొక్క దాసులుగా వారు మారిపోయి ఉన్నారు. Their taskmasters were getting done hard work through them and hard labor. ఆ యొక్క జనులందరూ కూడా తన జనులందరూ కూడా ఐగుప్తీయుల ద్వారా ఆ కార్య నిమాకుల ద్వారా కఠినమైన పని చేయించుకునే వారుగా ఉండి ఉన్నారు. In his young age, he had a great zeal to fight for his people. అతని యొక్క యవ్వన ప్రాయంలోని తన జనుల పక్షముగా పోరాడి గొప్ప వైరాగ్యం, ఆసక్తి గలవాడుగా ఉండి ఉండెను. Yes, so God honored it. అందువల్ల దేవుడు అతని కనపరిచెను. Therefore he gave him a training in the wilderness of Midian for 40 years. అందువల్ల 40 సంవత్సరములు మిద్యాను అరణ్యములో మోషేకు తర్ఫీదు ఇవ్వబడెను. To be a ruler, good training is very, very essential. ఒక మంచి నాయకుడిగా మారాలంటే ఒక మంచి తర్ఫీదు ఎంతైనా అవసరమై ఉన్నది. God must have chosen him to be a leader for his people when he was just 3 months old. కాబట్టి ఒక 3 నెలల్లోనే దేవుడు తన ప్రజలను నడిపించే గొప్ప నాయకునిగా దేవుడు మోషేను చేసి ఉన్నారు. He trained him for 80 long years. దాదాపుగా 80 సంవత్సరముల దీర్ఘ కాలమును అతడు దేవుడు మోషేకు తర్ఫీదుని ఇచ్చినారు. Yes, and he made him nothing so that he can be obedient to God. దేవునికి విధేయత చూపించే నిమిత్తము దేవుడు మోషేను ఏమీ లేని వ్యక్తినిగా మార్చున్నారు. He lost all his pomp and glory he enjoyed in the palace. ఆ అంతఃపురములో అతడు అనుభవించినటువంటి గొప్ప ఘనత మహిమలన్నీ అతడు పోగొట్టుకొనవలసి వచ్చెను. Now he has just become a shepherd. ఇప్పుడు ఒక సామాన్యమైన కాపరిగా మారిపోయెను. No more palace, no more good house, but he was all the time in the wilderness living with his sheep. ఎటువంటి ఒక అంతఃపురము లేదు, ఎటువంటి సుఖ సౌకర్యాలు లేదు. అరణ్యములో తనకు గొర్రెలతో పాటు తిరగవలసిన వాడుగా ఉండెను. It was then God met him అప్పుడే దేవుడు అతని సంధించి ఉన్నారు in a burning bush. ఆ యొక్క మండుచున్న పొదమూలముగా. And he told him, there's a challenge before you. ఈ విధంగా దేవుడు సెలవిచ్చినారు, మోషే నీకు ముందుగా ఒక సవాలు నేను పెట్టి ఉన్నాను. You must go to Egypt instantly and deliver my people from their captivity. నువ్వు తక్షణమే నీవు ఐగుప్తులకు వెళ్ళవలెను. నువ్వు మాట్లాడి నా జనులను వారి దాసత్వంలో నుండి విడిపించవలెను. It was very hard for him. ఈ
నిజముగానే అది చాలా కఠోరమైన కార్యమే. because he left the palace. ఎందువల్లంటే అతను అంతఃపురాన్ని వదిలి వచ్చినాడు. In case he goes again to the palace where the king recognize him. ఒకవేళ తిరిగి అంతఃపురానికి వెళ్ళినట్లయితే ఆ యొక్క రాజు అతను గుర్తుపడతాడేమో. In case he recognize him, what will be the fate of his life then? ఒకవేళ రాజు గుర్తుపడినట్లయితే దానికి తర్వాత జరిగే పరిణామాలు ఏంటి? Anyway, he obeyed God. ఎలాగైనా సరే దేవునికి విధేయత చూపించాడు. And God made him one of the most outstanding leader in the world history over the people of God for 40 long years. దాదాపు 40 సంవత్సరాలుగా ఒక గొప్ప నాయకునిగా దేవుడు తన జనుల మీద మోషేను నియమించినట్లుగా మనం చూస్తున్నాము. So the choice before Moses was to be a ruler over the people of the world or to be a leader over God's people. కాబట్టి మోషే ఎదుట ఉంచబడినటువంటి ఎంపిక ఏమనగా ఆ యొక్క దేవుని యొక్క రాజాంతపురములో ఉన్నటువంటి ఏలుబడి కాదు కానీ దేవుని ప్రజలకు ఒక నాయకునిగా మారుటయ్యే ఉన్నది. When we study these two words very carefully, there's a vast difference between being a ruler and being a leader. ఈ రెండు వాక్యములు మనం శ్రద్ధగా మనం గమనించినప్పుడు ఒక నాయకునిగా ఉండుటకును ఒక అధిపతిగా ఉండుటకును అనేకమైన వ్యత్యాసములు కలవు. Good leaders are always living for the people. మంచి అధిపతులు నాయకులైన వారు జనుల కొరకు వెతుకుతూ ఉంటారు. They are very modest. వారు చాలా కూడా ఘనత వహించిన వారిగా ఉంటారు. They stay వారు to receive suggestions and the applications or the demands or the requests and the welfare of the people. సలహాలు స్వీకరించేవారుగా ప్రతిపాదనలు స్వీకరించేవారుగా జనుల యొక్క సంక్షేమాన్ని వారు కోరుచున్న వారిగా కనబడుదురు. By doing good works to the people. జనులకు మంచి మంచి కార్యములు చేయటం మూలముగా. Rulers are quite different. ఈ విధంగా ఏలుబడి చేసేవారు వేరొక అర్థములో కనబడుదురు. Rulers will never bother about the people. ఏలుబడి చేసేవారు జనుల యొక్క సంక్షేమాన్ని కోరరు. Rulers are very authoritative. ఏలుబడి చేసేవారు చాలా అధికారాన్ని చెలాయిస్తారు. They only give dictation to the people. They will never be bent to listen to their cry, their need or their problems. ఏలుబడి చేసేవారు అధికారులైన వారు అధికారం చెలాయిస్తారే కానీ వారు వంగి మనుషుల యొక్క సమస్యలు ఏంటి, వారి బాధలేంటి, కష్టాలు ఏంటి అని చెప్పి వారు వినలేరు. In our Lord Jesus Christ we find one of the most outstanding leader of the whole world all the time. మన ప్రభువైన యేసుక్రీస్తులో మనం చూస్తున్నాము సర్వ ప్రపంచంలోకెల్లా ఒక మంచి నాయకుడిగా ఆయన కనబడి ఉన్నారు. In Acts 10 verse 38 అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 38వ వాక్యములో మనం చూసినప్పుడు we read about him that he went around doing good to the people. ఆయన గురించి మనం చదువుతున్నప్పుడు ఆయన మేలు చేయుచు సంచరించిన వారిగా కనబడి ఉన్నారు. Therefore a big multitude always used to follow him. Wherever Jesus is, he will be surrounded with a big multitude. అందువల్ల యేసయ్య ఎక్కడికి వెళ్ళినా సరే ఒక గొప్ప జనసమూహము ఒక గొప్ప గుంపు ఆయన వెంబడిస్తూనే కనబడి ఉన్నది. Yes, he always used to ask the people, what shall I do for you? ఎల్లప్పుడు కూడా జనులను అడుగుతూ ఉంటారు, నేను మీకు ఏమి చేయగోరుచున్నాను అని. Yes, when the blind man Bartimaeus, he saw Jesus. Sorry, you heard about Jesus. గుడ్డివాడైనటువంటి బర్తిమయ్య యేసు ప్రభువుని గురించి వినినప్పుడు In Mark 10 chapter we read. మార్కు సువార్త 10వ అధ్యాయంలో చదువుచున్నాము. Yes, he came to him and said. యేసు ప్రభువు ఆ గుడ్డివాని యొద్దకు వచ్చి ఈ విధంగా చెప్పుచున్నారు. Yes, what will I do for you? నేను నీకు ఏమి చేయ కోరుచున్నావు? Or what do you expect from me to do for you? లేదా నీ కొరకు నేను ఏమి చేయాలని చెప్పి నువ్వు ఎదురు చూచుచున్నావు? And he said, Lord, I want sight. అప్పుడు చెప్పుచున్నాడు, ప్రభువా నాకు చూపు కావలెను. Here Jesus gives an offer. What should he do for the man, the poor man? ఇక్కడ యేసు ప్రభువే అతనికి ఒక ఎన్నికనిస్తున్నారు. ఆ యొక్క పేదవాన్ని చూసి నేనేం చేయాలో నువ్వే చెప్పు అని చెప్పి అడుగుచున్నారు. Because he was an excellent leader. చూడండి, ఆ రీతిగా ఒక గొప్ప నాయకునిగా, ఒక శ్రేష్టమైన నాయకునిగా. Though the disciples of Jesus forbade him from coming close to Christ, యేసు ప్రభు యొక్క శిష్యులు ఆ గుడ్డివాన్ని యేసయ్య యొద్దకు సమీపించకుండా ఆపినప్పటికీ Jesus said, no, allow him to come to me. యేసు ప్రభు అంటున్నారు, Bring him to me. అతను నా యొద్దకు తీసుకుని రండనే చెప్పుచున్నారు. He asked him. అడుగుచున్నాడు. Yes. What should I do for you? నేను నీకు ఏమి చేయ కోరుచున్నావు? Lord, give me sight. దేవా నాకు దృష్టి దయచేయి. When you did that good thing in his life, he got up and followed Jesus. ఆ యొక్క మంచి కార్యం ఎప్పుడైతే దేవుని యొద్ద నుండి పొందుకున్నాడో అతను దిగ్గున లేచి యేసుని వెంబడించున్నాడు. Therefore Jesus told his disciples, by your good works people acknowledge you as my disciples. అందువల్ల యేసు ప్రభు చెప్పి ఉన్నారు, మీ చేతుల సత్క్రియల మూలంగా జనులు మీరు నా శిష్యులని చెప్పి కనుగొందురు. In the life of Saul, సౌలు యొక్క జీవితంలో in Acts 9th chapter, అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం, we read how Jesus met him on his way to Damascus. చూడండి,
చూడండి దమస్కు వెళుచున్న మార్గంలో దేవుడు ఏ విధంగా సౌలు సంధించున్నారో మనం చదువుచున్నాము. He saw and heard now Jesus speaking to him. He saw a vision and heard Jesus speaking to him. ఈ విధంగా ఒక దర్శనాన్ని చూస్తున్నాడు, యేసు ప్రభు తనతో మాట్లాడటం విని ఉన్నాడు. Here in the life of Saul we never find the attitude of Bartimaeus. ఈ విధంగా సౌలు యొక్క జీవితంలో బర్తిమేయుకు లాంటి అనుభవం అతనిలో కనబడలేదు. Here Saul is asking Jesus, what will thou have me to do? ఇప్పుడు సౌలే అడుగుచున్నాడు యేసు ప్రభువుని, నేను ఏమి చేయవలని నువ్వు వాంఛించుచున్నావు ప్రభువా? A good leaders will always try to do good to the people మంచి నాయకులు or his followers. మంచి నాయకులు తన వెంబడించే వారికి తన జనులకు మంచి చేయ పూనుకొనినప్పుడు Followers also have a liability towards the leader. ఈ విధంగా అనుసరించే వారు కూడా నాయకుని పట్ల ఒక బాధ్యత కలిగి ఉన్నారు. What should they say? వాళ్ళు ఏం చెప్పవలేను? Not that our Lord blesses and make me prosperous and this and that, give me a promise, God. They should not be like that. What will thou have me to do, O Lord? నన్ను ఆశీర్వదించుమో, నాకు వాగ్దాన కార్డులు ఇవ్వమో, నాకు అది చేయము ఇది చేయమని కాదు, కానీ ఏం చెప్పాలంటే ప్రభువా నీ కొరకు నేను ఏమి చేయవలేను. So I declare in our church that this time I am not going to give you a promise, God. Rather you must come to Jesus and say, Lord, this year what will thou have me to do? కాబట్టి నేను మా సంఘంలో ఏం చెప్పానంటే, ఈ సంవత్సరము నేనేమి వాగ్దాన కార్డులు మీకు ఇవ్వను, కానీ మీరే నా వద్దకు వచ్చి నేనేమి చేయవలను అని చెప్పి మీరు నన్ను అడగండి. Then all the people start to say, Pastor, you are always quite different, Pastor. అప్పుడు విశ్వాసులందరూ వచ్చినారు, పాస్టర్ గారు ఎప్పుడు కూడా మీరు కొంచెం వ్యత్యాసంగానే కనబడతారు పాస్టర్ గారు అని చెప్పి అని ఉన్నారు. Yes, I said we must always be very creative. అవును, ఎల్లప్పుడు Mind should never be frozen. ఎప్పుడు మన మనసులో అనేది మొద్దు పారిపోకూడదు, సృజనాత్మకంగా ఉండాలని నేను చెప్తూ As ఉన్నాను. you grow in our spiritual life, మన ఆత్మీయ జీవితంలో ముందుకు వెళుతున్న కొలది our visions and revelations must also change. మనకు దర్శనాలు మన ప్రకటనలు ఎల్లప్పుడు మారుతూ ఉండాలి. Pastor S.B. Anas used to tell us. పాస్టర్ ఎస్బిఎన్ఎస్ గారు మాతో చెప్తూ ఉండేవారు, Yes, the sign of your growth is you'll always get new revelations and visions. మీ ఎదుగుదలకు సూచన ఏంటంటే నూతనమైన దర్శనములు, నూతనమైన ప్రకటనలు పొందుటయే. So don't be addicted or accustomed to certain rituals or certain traditions is my first request to you all this evening. ఈ సాయంకాల వేళలో నేను మొదటిగా చేసే విన్నపం ఏంటంటే, పారంపర్యములను ఆచారములను మీరు వెంబడించకండి. So when Saul surrendered his life సౌలు ఎప్పుడైతే తన జీవితాన్ని సమర్పించుకున్నాడో to do God's will, దైవ చిత్తమును చేయ నిమిత్తము God made him one of the most outstanding leader in the world, right? చూడండి, దేవుడు అతని The గొప్ప Christian world. ఒక ప్రభావితవంతమైన నాయకునిగా దేవుడు ప్రపంచంలో మార్చి ఉండలేదా? Even unclean spirits said about him, అపవిత్ర ఆత్మలు కూడా అతని గురించి సాక్ష్యం ఇచ్చి ఉన్నవి. I know Jesus, I know Paul. మాకు యేసు తెలుసు, మాకు సౌలు తెలుసు. There are many disciples, అనేక మంది శిష్యులు ఉన్నారు కదా, but the devil never recognized them. కానీ సాతాను వారెవరిని గుర్తుపట్టలేదు. I know Jesus, I know Paul. Who are you? నాకు యేసు తెలుసు, నాకు పౌలు తెలుసు, మీరంతా ఎవరు? All cannot claim to be good leaders. అందరూ కూడా మేము మంచి నాయకులు అని చెప్పి హక్కు చూపించలేరు. A leader needs to have a very special quality. ఒక మంచి నాయకుడు అంటే ఒక ప్రత్యేకమైన గుణాలు అతనికి ఉండవలేను. Jesus and Paul in the first century they set a very beautiful example of leaders to the saints of the first century. మొదటి శతాబ్దంలోని పరిశుద్ధులకు యేసు ప్రభువు మరియు పరిశుద్ధులైన పౌలు ఒక అద్భుతమైనటువంటి నాయకులుగా వారు వెల్లడి అయ్యున్నారు. Here Moses and Paul, మోషే పౌలు చూచినప్పుడు they made right use of their choices. వారు సరైనటువంటి ఎంపికలను తమ జీవితంలో They both చేసుకున్నారు. want to do God's perfect will. వారు ఇరువురు కూడా దైవ చిత్తాన్ని పూర్ణంగా చేయగోరిరి. Therefore God made Moses to be one of the outstanding leaders in the Old Testament and Paul in the New Testament. అందువల్ల పాత నిబంధనలో మోషేను, కొత్త నిబంధనలో పౌలును ఒక శ్రేష్టమైన నాయకులుగా దేవుడు నియమించున్నారు. I suppose among the audience there are many more Moses and Pauls even today. ఈ దినమందు కూడా నన్ను వినిస్తున్నటువంటి మీకు శ్రోతలలో కూడా అనేక మంది పౌలులు, మోషేలు ఉన్నారని చెప్పి నేను విశ్వసించుచున్నాను. Make a right choice and follow Jesus, he will exalt you. సరైనటువంటి ఎన్నిక చేసుకొని యేసుని వెంబడించండి, నిశ్చయంగా ఆయన మిమ్మల్ని హెచ్చించెదరు. At the same time, అదే సమయంలో we also read about those people who foolishly or ignorantly made a wrong choice of the challenge. కొంతమంది బుద్ధిహీనముగా తమ యొక్క జ్ఞానము లేని కారణముగా తప్పైన ఎంపికలు చేసిన వారు కూడా కనబడుచున్నారు. The first man was Adam. దానిలోని మొదటి వ్యక్తి ఆదాము. God gave him 7 types of blessings దేవుడు అతనికి 7 రకాలైన ఆశీర్వాదాలు ఇచ్చారు. and only one warning. ఒకే ఒక హెచ్చరికనిచ్చారు, Don't eat the forbidden fruit. ఆ యొక్క నిషేధింపబడిన పండుని మాత్రం తినవద్దు. But the devil targeted him only there. అయితే సాతాను అక్కడే అతన్ని పట్టుకొని ఆ గురి చూపి Generally there's a saying, covered things or forbidden things are more attractive.
సామాన్యం ఒక సామెత ఉన్నది, ఏదైతే నిషేధింపబడతాయో, ఏదైతే కప్పబడి ఉంటాయో అవి ఆకర్షణీయంగా కనబడతాయంట. While speaking, if I show you a sign of always closing my fist, నేను ఎల్లప్పుడూ మాట్లాడుతున్నప్పుడు నా యొక్క హస్తముని ఈ విధంగా, నా గుప్పిల్ని ఈ విధంగా మూసి పెట్టుకొని చూపించాను అనుకోండి, you always suspect what is the hand of pastor. అట్లా గుప్పిలు మూసి పెట్టుకుంటే పాష్ గారి గుప్పిల్లో ఏమి దాగి ఉందా అని చెప్పి మీకు అనుమానం రాదా? So covered things, concealed things, and forbidden things are very attractive. We must be very, very careful. కాబట్టి కప్పబడినవి, మూయబడినవి, నిషేధింపబడిన వస్తువులు ఎల్లప్పుడూ కూడా ఆకర్షణీయంగా కనబడుతూ ఉంటాయి. Because of one man's foolishness, sin entered the whole world. ఒక్క మనుషుని యొక్క బుద్ధిహీనత మూలముగా సర్వ మానవాళిలోనికి, ప్రపంచంలోకి పాపము We ప్రవేశించింది. all were born in sin. It's a consequence of Adam's fall. ఆదాము యొక్క తప్పిదం మూలంగా మనమందరం కూడా పాపంలో జన్మించిన వారవలసి వచ్చెను. When you make a wrong choice, it may affect generations which are to come after you. నీవు కూడా తప్పైన ఎంపిక చేసుకున్నప్పుడు తరతరాలుగా దాని ప్రభావము కనబడుచు If ఉండదు. you make a right choice, సరి అయిన ఎంపిక చేసుకున్నట్లయితే that blessings will continue in your generation. ఆ యొక్క ఆశీర్వాదాలన్నీ నీ తరతరాలు కనబడతాయి. Abraham made a right choice. అబ్రాహాము సరి అయిన ఎంపిక చేసుకున్నాడు. You give me your only begotten son and take him to Moriah and sacrifice him on one of the mountains will I show you there. అవును, నేను చూపించినటువంటి పర్వతములలో అనగా మొరియా పర్వతములను ఒక పర్వతం మీద నీ ఏకైక కుమారుని అయిన ఇస్సాకుని బలర్పించమని దేవుడు చెప్పి ఉన్నారు. At least for formality's sake, Abraham could have gone to Sarah and asked for her consent. కనీసం మామూలుగా అనే సరే సారా ఎద్దుకు వెళ్ళి ఈ విషయాన్ని చెప్పి అనుమతి తీసుకుని ఉండొచ్చు కదా. He never did that. కానీ ఆ కార్యము చేయలేదు. Because both, Sarah and her son would have chased Abraham out of the family, saying he is a crack. ఒకవేళ కానీ ఆ విధంగా చెప్పినట్లయితే సారా ఇస్సాకు ఇద్దరు కలిపి అబ్రహాముని ఇంట్లో నుండి బయటికి తోసి వేసేవాడు, ఇతనికి ఏంటో పిచ్చి పట్టింది అని. Yes, only Abraham and God knew what was going to do. ఏమి కార్యము జరగబోతుందని చెప్పి అబ్రహామునకు దేవునికి మాత్రమే తెలిసి ఉండెను. When he did the excellent thing what he could do for her in implicit obedience to the God's word, God blessed him. Even today, the whole world is dominated by the Jews. దేవునికి Whether వాక్యములో in disguise or openly, that only history knowing people know. చూడండి, దేవుడు పలికినటువంటి వాక్కులకు అదే విధంగా అబ్రహాము లోబడినందువలన, అదే కార్యము దేవుడు చెప్పినట్టు చేసినందువలన, సరైన ఎన్నిక చేసుకున్నందువలన ఈ దినము కూడా అతని సంతానం ఆశీర్వదించబడిను. యూదులందరూ ఆశీర్వదించబడి ఉన్నారు. ప్రత్యక్షము గాని పరోక్షంగా కానీ యూద దేశం మొత్తం అంతా కూడా ఆశీర్వదించబడిన వారిగా కనబడుచున్నారు. Esau, the son of Isaac, made a wrong choice. అయితే ఇస్సాకు కుమారుడైన ఏశావు తప్పైన ఎంపిక చేసుకుని ఉన్నాడు. His father wanted to really bless him. అతని తండ్రి నిజంగా అతన్ని ఆశీర్వదించి కోరి ఉన్నాడు. But you are concerned about his own stomach, not the father's stomach. కానీ తండ్రి యొక్క కడుపు కాదు కానీ తన సొంత కడుపు గురించి చింతగలవాడిగా ఉండెను. God calls him as a profane person. I hate him. దేవుడైతే అతన్ని ఒక భ్రష్టునిగా ఎంచున్నాడు, నేను ద్వేషిస్తున్నానని చెప్పుచున్నారు. Judas Iscariot. ఇస్కరియోతు యూదా. Jesus gave him many chances. యేసు ప్రభు అనేకమైన అవకాశాలు ఇచ్చినారు. Yes, to convert his mind. తన ఆత్మిక మనసుని మార్చు నిమిత్తము. He was adamant. He was rebellious. అయినప్పటికీ అతను అహంకారము గలవాడిగా, అతను తిరుగుబాటు చేసిన వాడిగా కనబడి ఉన్నాడు. By his wrong choice, he allowed the devil to enter into his life and make a big havoc in his life. అతనికి తప్పైన ఎంపిక మూలముగా సాతాను అతని జీవితంలో ప్రవేశించి అతని జీవితాన్ని గొప్ప నాశనానికి నడిపించినది. Not only he just hanged to death, but his bowels were gushed out, Bible says. అతను ఉరి పోసుకుని చనిపోవటం మాత్రమే కాకుండా అతని కడుపులోని పేగులన్నీ బయటికి వచ్చి ఉన్నవి. As you all have entered into the new year, మనమందరం నూతన సంవత్సరంలో ప్రవేశించున్నాం. be prepared for any challenge. ఎటువంటి సవాలుకైనా మీరు ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండండి. Be very wise and prayerfully take the right choice. జ్ఞానపూరితముగాను ప్రార్థనాపూర్వకముగాను సరి అయినటువంటి ఎంపికను ఎన్నుకొనండి. So that the result may turn out to be a blessing for you and never a consequence for you. దాని మూలముగా ఆ యొక్క పరిణామం అనేది ఆశీర్వాదకరంగా మార్చబడినే కానీ ఆ పరిణామం నీకు అనేది నష్టముగా ఎంచబడదు. This is short new year message. ఇదే ఒక నూతన సంవత్సరమైన క్లుప్తమైన నా సందేశము. A coin has two sides. ఒక పిలుపు అని చెప్పినప్పుడు దానికి రెండు భాగములు కనబడుచున్నవి. Yes, both the sides are very important. రెండు భాగములు కూడా ప్రాముఖ్యమైనవే. A coin has the Indian seal on one side. ఒక నాణాన్ని చూసినప్పుడు భారత ప్రభుత్వం యొక్క ముద్ర On the other side, the value of the coin, whether 10 rupees or 5 rupees or 20 rupees. మరొక వైపున ఆ నాణం యొక్క విలువ 5 రూపాయల 10 రూపాయల ఎంత అని చెప్పి ముద్రించబడుచున్నది. If the number is erased, ఆ యొక్క సంఖ్య గాని తుడిచివేయబడితే on one side, ఒక వైపున, though the other side is very good, మరొక ప్రక్క చాలా బాగున్నా సరే the coin will become invalid. ఆ యొక్క నాణం అనేది చెల్లని నాణ్యంగా మారిపోతుంది. Similarly, we children of God must always see both the sides of the coin. అదే విధంగా దేవుని బిడ్డలైన మనము నాణం యొక్క రెండు వైపులా మనం చూసుకునవలెను. But we are accustomed to drive our vehicle in one-way traffic.
కానీ మనమైతే మన వాహనములు వన్ వేలో నడిపించడానికి అలవాటు పడిపోయి ఉన్నాము. We want God to do everything for us. దేవుడే మనకు అన్ని కార్యాలు చేయాలని We want చెప్పి God to always bless us. ఎప్పుడు దేవుడు మనం We ఆశీర్వదించాలనుకుంటాము. want good education, we want good health, we want money, and we want house, we want car, we want wealth, we want possession, name, fame, and what else? మంచి You know the rest. విద్యాభ్యాసము, మంచి డబ్బు, మంచి ఇల్లు, మంచి కార్లు, మంచి పదవి, హోదా, పేరు, ప్రఖ్యాతి ఇవన్నీ కావాలని చెప్పి అనుకుంటూ ఉన్నాము. Am I right? నేను చెప్పేది In సరియేనా? the testimonies also, మన సాక్ష్యములు చెప్పుచున్నప్పుడు కూడా we try to give a testimony only when God does some good. Otherwise, you never get up. దేవుడు మంచి కార్యం చేస్తే మాత్రమే సాక్ష్యం చెప్తారు, లేకపోతే సాక్ష్యం చెప్పరు. But even if God gives you 1,000 blessings, దేవుడు మీకు 1000 ఆశీర్వాదాలు అనుగ్రహించినా సరే Bible never guarantees any reward for you in eternity. ఈ ఆశీర్వాదముల విషయమై పరలోకంలో మీకు ఏదో ప్రతిఫలం దొరుకుతుందని చెప్పి బైబిల్ గ్రంథం మీకు ఏమి గ్యారంటీ ఉండలేదు. But if you have given 2 mites for God's work, దేవుని యొక్క వాక్యం నిమిత్తమై 2 కార్యాలు మీకు you అనుగ్రహించబడినవి. have given a glass of plain water to a servant of God, a prophet, consider him as a prophet of God, you will never lose your reward. దేవుని పరిశుద్ధులని దేవుని భక్తులని చెప్పి ఒక గ్లాసు చన్నీళ్ళు ఇచ్చినా సరే మీరు దాని ప్రతిఫలం పోగొట్టుకోరనే వాక్యం చెప్పుచున్నది. Therefore Jesus said, అందువల్ల యేసు ప్రభు చెప్పుచున్నారు, yes, behold I come quickly and the reward is with me ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, నీకు ఇచ్చుటకు నా యుద్ధ బహుమానము కలదు. to give every man according as his work shall be, not according to what my work shall be. ప్రతి వానికి వాని క్రియల చొప్పునే నేను ప్రతిఫలంలో జీతం ఇచ్చేదను కానీ నా యొక్క క్రియలను బట్టి కాదు. What you do for others, what you do for Christ is your service. నీవు దేవుని కొరకు ఏమి చేయించున్నావు, ఇతరుల కొరకు ఏమి చేయించున్నావో అది నీవు దేవుని కొరకు చేసే సేవయే ఉన్నది. But what God is doing in your life on your behalf is only His greatness and faithfulness. That's it. కానీ దేవుడు నీ కొరకు చేసే కార్యములు, నీ కొరకు చేసే క్రియలన్నీ కూడా ఆయనకు నమ్మకత్వాన్ని బట్టి ఉన్నది. God bless Abraham because he nearly gave his son. He killed his son. దేవుడు అబ్రహాం ఎందుకు ఆశీర్వదించారంటే దాదాపుగా అబ్రహాము తన కుమారుని చంపివేసిన దాంతో సమానుడుగా ఉండి ఉన్నాడు. So make up your mind to do your best for God, as we don't have much time to do any good for God. కాబట్టి మనకు అధికమైన సమయం లేదు కాబట్టి ఉన్న సమయంలోని దేవుని కొరకు ఎంత కొలతకు మేలు చేయాలో అంత కొరకు మనం చేయవలెను. Take time and sit in the presence of God. Take a small plain paper and write down what all the things are done for God, or what are done for Jesus or for the ministry. సమయాన్ని కేటాయించుకొని ఒక పేపర్ తీసుకొని ఒక పెన్సిల్ తీసుకొని మీరు రాసుకోండి, నేను దేవుని కొరకు ఏమి చేసి ఉన్నాను, దైవ సేవ కొరకు నేను ఏమేమి చేసి ఉన్నానని చెప్పి రాసి చూసుకోనండి. Anything that we do for God as a service, we will never lose our reward. Whatever God does for us, even if He gives the whole world to you and make it the ruler of the whole world, there is no reward for that. చూడండి, మీకు సర్వలోకం మీరు సంపాదించుకున్నా దానికి ఎటువంటి ప్రతిఫలం ఉండదు. కానీ దేవుని కొరకు మీరు ఏ చిన్న కార్యము చేసినా, సేవ నిమిత్తం ఏమి చేసినా సరే నిశ్చయంగా దానికి తగిన ప్రతిఫలం బహుమానం. God gave everything to Solomon, King Solomon. రాజైన సొలొమోనుకు దేవుడు సర్వం ఇచ్చి ఉండలేదా? Riches, name, fame, wealth, palaces. ఐశ్వర్యం ఇచ్చున్నారు, ధనముని ఇచ్చున్నారు, అంతఃపురాలు ఇచ్చున్నారు, పేరు ప్రఖ్యాతులు ఇచ్చున్నారు. No king in the world history has ever made a throne as Solomon did for himself. సొలొమోను తన కొరకు చేయించుకున్న సింహాసనం అనే సింహాసనము ఏ రాజు ఏ రాజ్యంలోనూ చేసి ఉండలేదు. He built a temple for God, but that was not of his own revelation. He just obeyed his father. And David had already told the neighboring kings, my son is very tender, he cannot do this, you all help him. సొలొమోను దేవునికి దేవాలయం కట్టించాడంటే ఏదో తన సొంత సంకల్పం బట్టి కాదు, కానీ రాజైన దావీదు చెప్పుట మూలముగాను పొరుగు రాజ్యాలకు చెప్పి ఉన్నాడు, నా కుమారుడు తప్పకుండా ఆలయం కట్టించబోతుందని చెప్పినందువలన With God given blessings, he only enjoyed his life in the world. ఈ విధంగా దేవుడిచ్చిన ఆశీర్వాదాలతో జీవితాన్ని అనుభవించాడు అంతవరకే. The list of the heroes of faith, his name is missing. అయితే విశ్వాస వీరుల పట్టికలో సొలొమోను పేరు కనబడటం లేదు. So my second request to all the believers here is, కాబట్టి ఇక్కడ చేరిన విశ్వాసులకు నేను ఇచ్చే రెండవ విజ్ఞాపన ఏమనగా, don't pray to God for wisdom and education and name and fame and wealth and palaces. ఏదో విద్యాభ్యాసము కొరకు, ధనము కొరకునో, అంతఃపురముల కొరకునో, మీరు పదవుల కొరకునో, హోదా కొరకునో మీరు ప్రార్థించవద్దు. At least he should have learned from his father. కనీసం అతని తండ్రి యొద్ద నుండి నేర్చుకోవాలి కదా. He was also a king. అతను కూడా వెతుకుచున్నాడు. He lived for the people. అదే జనులకు అవసరం ఏంటో ఎరిగి He ఉన్నాడు. told the people, you are the bone of my bone and the flesh of my flesh. మీరు నాకు మాంసములకు మాంసము, ఎముకకు ఎముక అని దావీదు చెప్పి ఉన్నాడు. He was a leader. అతను ఒక నాయకుడిగా ఉండి ఉన్నాడు. Solomon was a ruler. సొలొమోను అయితే ఒక అధిపతిగా ఉండి ఉన్నాడు. Out of the 12 tribes of Israel, 9.5 tribes were not with him.
ఇశ్రాయేలు ప్రజలోని 12 గోత్రముల్లో 9 గోత్రములు అతని వైపు లేదు. But they couldn't resist his power. అయినప్పటికీ అతని అధికారమును అతను ఎదిరించలేకపోయారు. He levied much tax on them. అధికమైనటువంటి పన్నులు వాళ్ళ మీద They చెల్లించున్నారు. were overburdened. అధికంగా భారము They పరిచిన్నారు. couldn't bear, they couldn't tolerate. ఏ మాత్రం వారు సహించుకోలేకపోయినారు. But because of Solomon's power, సొలొమోనుకు అధికారం చెలాయించినందువలన they couldn't approach him. అతను ఎదిరించలేకపోయినారు. When he died, అతను చనిపోయినప్పుడు they approached his son Rehoboam. అతని కుమారుడైన రెహబాము And he said, అతను ఏం చెప్పి ఉన్నాడు? my little finger will be thicker than father's side. నా తండ్రి యొక్క నడుము కంటే నా చిటికిన వేలు ఇంకా భారముగా ఉండును. 9.5 tribes they left. 9.5 గోత్రముల వారు వదిలి వెళ్ళిపోయి ఉన్నారు. King Solomon was not a leader, he was a ruler. రాజైనటువంటి సొలొమోను ఒక మంచి నాయకుడు కాదు కానీ ఒక ఏలుబడి చేసే అధికారిగా Bible ఉన్నాడు. never says Solomon did any good thing for God. బైబిల్ గ్రంథం చెప్పుచుంది సొలొమోను ఎన్నడూ ఏ మంచి కార్యం దేవుని కోసం చేయలేదు. Whereas his father said, though he was living in a palace and God blessed him in every way in the latter days, అతని అంతఃపురములో నివసించుచున్నాను, అతని తదుపరి దినములో దేవుడు ఆశీర్వదించినప్పుడు he said, for me, now, one day to be in the house of God is much more greater than 1,000 days in a palace. దావీదు చెప్పుచున్నాడు, నా అంతఃపురములో ఉండుట కంటే దేవునికి మందిర ఆవరణములలో ఒక్క దినము గడుపుట బహుశ్రేష్టమని Surely చెప్పుచున్నాడు. goodness and mercy will follow me all the days of my life. I'll dwell in the house of God. Why should a king come and dwell in the house of God? ఎందుకొరకు ఒక రాజు వచ్చి దేవునికి ఇంటిలో నివాసము చేయవలెను, జీవ కృపాక్షేమములు నా వెంట వచ్చునని చెప్పుచున్నాడు. One thing have I desired of God, that will I seek after. దేవుని యొద్ద నేను ఒక వరం అడిగితిని, దాన్ని వెతుకుచున్నాను. Not just to behold your beauty, ఆయనకు సౌందర్యాన్ని చూచడం మాత్రమే కాదు, but I want to enter in the house of God. దేవుని యొక్క మందిరములో నేను విచారణ చేయవలెను. His passion was only for God and for his work. అతని యొక్క వాంఛ ఏమనగా దేవుని కొరకును దేవుని క్రియల కొరకునై ఉన్నది. He never made a throne for him. ఎంత మాత్రం తన కొరకు సింహాసనం He was చేయించుకోవాలి. not a very good leader. అతనే మంచి నాయకుడు కూడా కాదు. Word history says there never arose a king like David for his people. ప్రపంచ చరిత్ర చెప్పుచున్నది, తమ జనుల పక్షంగా నిలబడే గొప్ప నాయకుడు దావీదు వంటి వాడు ఎవరునూ లేరని Therefore, చెప్పుచున్నది. even today the Jews, they focus rise on 3 personalities. అందువల్ల ఈ దినంలో కూడా యూదులైన వారు 3 వ్యక్తిత్వముల మీద తమ దృష్టిని కేంద్రీకరించి ఉన్నారు. But anyone tell me? ఎవరైనా చెప్పగలరా ఎవరా 3? Abraham is their father. అబ్రహాము మా తండ్రి అని చెప్తున్నారు. Moses is our lawgiver. మోషే మాకు ఆజ్ఞలు ఇచ్చినవాడు. David is our king. దావీదు మాకు రాజు. Good leaders always leave behind a very big legacy. మంచి నాయకులైన వారు ఒక మంచి చరిత్రను విడిచిపెడుదురు. Yes, the generation to generation they'll remember it. తరతరములు జ్ఞాపకం ఉండేలాగా చేసుకుందురు. Even the days of Jesus, they said, Abraham is our father. Who are you? యేసు ప్రభు దినముల్లో కూడా వారు చెప్పుచున్నారు, అబ్రహాము మాకు తండ్రి, నువ్వు ఎవరవని చెప్పారు. Moses is our lawgiver. Who are you to bring a new doctrine? మోషే మాకు ఆజ్ఞలు ఇచ్చినటువంటి వాడు, నువ్వేంటి నువ్వు కొత్త నియమాలు చెప్పుచున్నావు. David is our king forever. Who are you to say that you are a king for us? దావీదు నిరంతరం మాకు రాజు అన్నాడు, నువ్వెవరు మాకు రాజు అని చెప్పి అడుగుచున్నారు. Their passion about these 3 people were so high that they even rejected Jesus. ఈ 3 మీద ఉన్నటువంటి ఆసక్తి వాళ్ళకి అంత గొప్పది కాబట్టి యేసు ప్రభువును కూడా వారు తృణీకరించి In ఉన్నారు. spite of all the good works he did for the people, దేవుని కొరకు ప్రజల కొరకు ఎన్ని మంచి కార్యాలు చేసినప్పటికీ God wants to see many of you as Paul and many of you like now Moses, David and Abraham. Do something unique, do something special, దేవుని కొరకు ఏదైనా so that ప్రత్యేక God may honor you and the generations to come and leave behind a big legacy. దేవుడు మనల్ని ఆశీర్వదించాలి, మన సంతానాన్ని ఘనపరచాలి, ఒక చరిత్రను కూడా మనం వదిలిపెట్టాలంటే నిశ్చయముగానే మనం కూడా అబ్రహాము వలెను, మోషే వలెను, మన దావీదు వలెను, పరిశుద్ధులైన పౌలు వలెను మనం జీవించే వారంగా కనబడవలెను. All those understood my message, kindly put up a hand, say hallelujah. నేను చెప్పుతున్న సందేశము అర్థమైన వాళ్ళు దయచేసి చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పుకుందాం. Thank you so much. అందరి కృతజ్ఞతలు. Don't leave it here yourself, try to practice it. ఈ వాక్కులు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవద్దని దయచేసి అభ్యాసములకు తీసుకురండి. Now the second message. ఇప్పుడు రెండవ సందేశం Let's turn చెప్పుచున్నాం. the Bibles to the book of Acts of Apostles, chapter 17, verse 30 and 31. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 30, 31 వాక్యములను మనం చదువుకుందాం. Reading will take a lot of time. I myself will read. చదవటం అనేది చాలా సమయం పట్టును కాబట్టి నేనే మీకు చదివి The వినిపిస్తాను. times of this ignorance God brings it. దేవుడు అజ్ఞాన కాలములను చూచి చూడనట్టుగా ఉండెను. Now commands all men everywhere to repent, ఇప్పుడైతే అంతటను అందరినో మారు మనసు పొందవలని ఆజ్ఞాపించుచున్నాడు. because he has appointed a day in the which he will judge the world in righteousness. He will judge the world in righteousness. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత అతడు నీతిని అనుసరించి భూలోకములకు తీర్పు తీర్చబోయే ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. In Luke 13, verse 3, లూకా సువార్త 13వ అధ్యాయం 3వ వాక్యములో Jesus said, యేసు ప్రభు చెప్పుచున్నారు, except ye repent, మీరు మారు మనసు పొందని ఎడల ye shall all likewise perish. మీరందరినూ అలాగునే నశింతురు. Repentance is not just a doctrine.
మారు మనసు అనేది కేవలము ఒక ఉపదేశము మాత్రమే కాదు. Repentance will have a very negative consequence in your life if you don't. మారు మనసు అనేది మనం పొందకపోయినట్లయితే అనేకమైన ప్రతికూలమైన పరిణామాలు కలుగు చేస్తాయని తెలుసుకునవలెను. Therefore in Hebrews we read in the 2nd chapter. అందువల్ల హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చదువుచున్నాము. If you neglect this great salvation, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసిన ఎడల how will you escape God's judgment? In English the word judgment is missing. In Tamil, Malayalam Bibles and all, the word judgment is added. ఎలాగో తీర్పును తప్పించుకుందాం అనే మాట ఉండాలి. తెలుగు బైబిల్లో తీర్పు అనే మాట లేదు. ఇతర భాషల్లో మనం తీర్పు అనే పదమును కలుపుకొనిచున్నాము. Every person in the world must repent for his evil doings and for his sins and for his wickedness, his transgressions, iniquities and all negative things whatever he does against God's will. ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి మానవుడు కూడా తాను చేసేటువంటి పాపముల విషయమై, పాప క్రియల విషయమై, అతిక్రమముల విషయమై, పొరపాట్ల విషయమై, దేవునికి విరోధంగా చేసే అన్ని అక్రమాల విషయమై మారు మనసు పొందే తీరవలెను. God and Jesus know the fierceness of hell. ఎందువలనంటే దేవునికి ఆ యొక్క నరకం యొక్క తీవ్రత ఏంటో బాగా That తెలియదు. hell is eternal. ఆ యొక్క నరకం అనేది నిత్యమైనది. As burning with fire and brimstone. అది అగ్ని గంధకముల చేత మండు గుండము వలె Once the కనబడుచున్నది. soul goes to hell, ఒక్క ఆత్మ కూడా నరకానికి by వెళ్ళిపోకూడదు. his own efforts he can never think about coming out. ఎంత మాత్రం కూడా దానిలో బయటకు వచ్చే యొక్క ప్రసక్తే లేదు. There is no provision of salvation for a soul which goes down to hell and repent for ages. ఒకవేళ నరకానికి వెళ్ళిపోయిన తర్వాత మారు మనసు పొందినట్లయితే యుగాలు గడిచినా కూడా నరకంలో ఎంత మాత్రం విముక్తి అనేది లేదు. God and Jesus, they know it. దేవునికి యేసుకు మాత్రమే దాని తీవ్రత తెలుసు. Also they know about the judgment, how fierce it will be. మరియు తీర్పు అనేది ఎంత ఘోరంగా ఉంటుందో వారికి మాత్రమే తెలుసు. Yes, we never think about judgment, even 100 times we hear about it. మనం 100 సార్లు విన్నా కూడా తీర్పు అంటే ఏంటో మనకి ఎటువంటి అవగాహన మనకు వచ్చుటలేదు. We are bent on always asking for blessing, 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 blessing. ఎల్లప్పుడూ కూడా దేవుని ఆశీర్వదించయ్యా అని చెప్పి మాత్రమే అడుగుతున్నాము. If you go to Chennai for the convention, చెన్నై కన్వెన్షన్ మనం వెళ్ళినట్లయితే all the bookstores will be selling some Bible texts. బుక్ స్టాల్స్ అన్నింటిలో కూడా కొన్ని బైబిల్ వాక్యాలు అమ్ముతూ ఉంటారు. 90% of the Bible texts will be from today I'll bless you, from Zion I'll bless you, from here I'll bless you. Some people look at the blessing and they are so excited. ఇది And they're tempted to buy it. ఇది మొదలుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తానని, సియోనును మీరు దీవిస్తానని చెప్పి, నా దీవెనలను ఈ విధంగా వచ్చునని చెప్పి అనేకమైన వాక్యములు కనబడుతూ ఉంటాయి. జనులందరూ వాళ్ళ ఆసక్తితో వాటిని కొనుక్కుంటూ ఉంటారు. In a youth camp, in a youth meeting which I held in my center, మాకు సెంటర్లో నడిపించిన ఒక యవనస్తుల కూటమిలో I gave certain topics for the children to for the electrician competition. నేను కొన్ని ప్రసంగ పోటీల నిమిత్తమే కొన్ని అంశాలు పిల్లలకు ఇచ్చిన్నాను. I gave them about God's glory, about New Jerusalem, about Zion, and about the church, about the second coming, and one topic about hell. దేవునికి మహిమ గురించి, సియోను గురించి, యెరూషలేము గురించి, ఇట్లా అనేకమైనటువంటి ఇతర కార్యాల గురించి చెప్పి ఉన్నాను. మరియు దానితో పాటు నరకాన్ని గురించి ఒక టాపిక్ కూడా ఇచ్చి ఉన్నాను. About 20 youth participated. 20 మంది యవనస్తులు దాంట్లో పాలు పొంది ఉన్నారు. Not one person ever chose the topic hell. కనీసం ఒక్క వ్యక్తి కూడా నరకాన్ని గురించి చెబుదామని చెప్పి ఆ అంశాన్ని తీసుకురాలేదు. So without their knowledge, people are very scared of using the word hell. కాబట్టి వారు తెలియకుండానే జనులు నరకం అనే పదాన్ని చెప్పడానికి కూడా భయపడుతూ ఉంటారు. They thought if I speak about hell, perhaps I'll have to go to hell. నరకాన్ని గురించి మాట్లాడితే నేను నరకానికి వెళ్ళిపోవాల్సి వచ్చినేమో అని చెప్పి భయపడుతూ ఉంటారు. Though they had no knowledge of Jerusalem, everybody was tempted to speak about Jerusalem. యెరూషలేము గురించి ఎటువంటి ఒక జ్ఞానం లేకపోయినా యెరూషలేము గురించి మాట్లాడాలనే చెప్పి అనుకుంటూ ఉంటారు. It is human normal attitude, no doubt. అది మామూలుగా మానవ నైజమైనది. There is a judgment that is to come upon the world and come upon the people of God also. అయితే ప్రపంచం మీదకి మరియు దేవుని ప్రజల మీద కూడా రాబోతున్న న్యాయ తీర్పు అనేది ఉన్నది. This is the other side of the coin. ఇదే నాణ్యం యొక్క మరొక భాగమై ఉన్నది. We want teachings, we want preachings, we don't want warnings. మనకు ఉపదేశాలు కావాలి, మనకు మంచి వాక్యాలు కావాలి, కానీ హెచ్చరికలని మనకు నచ్చలేదు. We want always to hear about the blessed messages. దేవుని యొక్క రక్షకుడి యొక్క ఆశీర్వదింపబడ్డ భాగమే కోరుకొనిచున్నాము. God will heal you. Everybody wants to be healed instantly as pastor lays his hand. మనకు స్వస్థత కోరుచున్నాము. తక్షణ స్వస్థత కావాలనుకుంటా పాస్టర్ గారు తల మీద చేయి పెట్టిన వెంటనే మనకి స్వస్థత రావాలనుకుంటున్నాము. They never look at the other side of healing. ఆ యొక్క స్వస్థత యొక్క మరో భాగాన్ని చూచటలేదు. How many of you say, Lord, when I fall sick, please give me grace and power to endure it? How many of you pray? ఎంతమంది వ్యాధి పడినప్పుడు ప్రభువా ఈ వ్యాధిని సహించుకునే కృప నాకు దయచేయమని ఎంతమంది ప్రార్థించగలుగుతున్నారు? Jesus, he that endures till the end, he only will be saved. యేసు ప్రభు చెప్పి ఉన్నారు, అంతవరకు సహించిన వాడు రక్షింపబడని చెప్పి ఉన్నారు. I think you must have heard about the 11th chapter of Hebrews. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం గురించి మీరు ఒకవేళ విని ఉండవచ్చును. Many people were healed. అనేక మంది స్వస్థత పొంది The ఉన్నారు. women got their children back to life after death. స్త్రీలైన వారు మృతులైనటువంటి తమకు చచ్చిపోయిన వారు తిరిగి జీవంతో Some లేచి of them they never received.
కొందరైతే దాన్ని పొందుకొనలేదు. They never received a blessing, they never received a healing. వారు ఎటువంటి స్వస్థతను ఆశీర్వాదాన్ని పొందని వారు కూడా ఉన్నారు. They could never get their debt back. వారు తమ మృతులను తిరిగి తీసుకురాలేకపోయి ఉన్నారు. But they were also hoping for a better resurrection. ఆయన వారందరూ కూడా శ్రేష్టమైన పునరుద్ధానం కోసం ఎదురు చూస్తూ ఉండి ఉన్నారు. So we should never force God to do according to our own will and wish. మన సొంత ఇష్టానుసారంగా దేవుడు చేయాలని ఆయన బలవంతం చేయకూడదు. Let thy will be done. Prayer is my fundamental right, but let thy will be done. ప్రార్థన అనేది మన హక్కు అయి ఉన్నది, కానీ దేవా నీ చిత్తమే సిద్ధించును గాక ప్రార్థించు వారమై ఉండవలెను. They will have peace of mind, and they also God will give them more grace to endure the problems, endure the challenges. వారికి నెమ్మది సమాధానం కలుగును, శోధనలకు సహించుకుని శోధనల గుండా వెళ్ళే కృపను దేవుడు అనుగ్రహించెదరు. To your own disciple Jesus said, తన సొంత శిష్యులతో యేసు ప్రభు చెప్పి ఉన్నారు, ye are they who endured with me in all my temptations, therefore I am going to prepare a kingdom for you as my Father has made a kingdom for me. మీరే కదా నా శోధనలో నాతో పాటు నిలిచిన వారు, నా తండ్రి మీకు రాజ్యం అనుగ్రహించినట్లుగా నేను మీకు రాజ్యం అనుగ్రహించగోరుచున్నాను. After the prayer and benediction, everybody will come to the pulpit for what? ఇప్పుడు ప్రార్థన ఆశీర్వాదం చెప్పిన వెంటనే For New Year blessing, a New Year promise, or healing, right? స్టేజ్ వద్దకు వస్తారు. ఎందుకంటే నూతన సంవత్సరం యొక్క వాగ్దానం కొరకు, ఆశీర్వాదాల కొరకు, దీవెనల కొరకు వస్తూ ఉంటారు. Yes. How many of you ever prayed at least once, Lord, give me grace and power to endure this sickness or this problem in my life? దేవా ఈ వ్యాధులు ఈ కష్టాలు సహించుకునే కృప నాకు దయచేయమని మీరు ఎంతమంది ఎన్నడైనా ప్రార్థించగలిగి ఉన్నారా? This message sounds quite unique, right? ఒకవేళ ఈ ప్రసంగం మీకు ప్రత్యేకంగా కనబడవచ్చును, But I speak from Bible only. కానీ బైబిల్ ఉండే కదా నేను మాట్లాడుచున్నాను. Jesus said, ye are they who endured with me in all my temptations, and therefore as my Father has prepared a kingdom for me, I also will give you a kingdom. నా శోధనలో నాతో పాటు నిలిచిన వారు మీరే, నా తండ్రి మీకు రాజ్యం అనుగ్రహించిన విధముగా నేను మీకు రాజ్యం అనుగ్రహిస్తున్నానని యేసు ప్రభు శిష్యులతో చెప్పి ఉన్నారు. Go to the kingdom of God, being born of water, born again, born of water, born of spirit. That alone is not enough. That is fundamental. దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలంటే కొత్తగా జన్మించవలను, నీటి మూలముగాను ఆత్మ మూలంగా జన్మించవలను, సరే ఇవన్నీ మూలోపదేశములు మాత్రమే. That is for the new souls, అవన్నీ కొత్తాత్మలకు సంబంధించినవి, not for the church. అది సంఘం కొరకు కాదు. Church was always ready by the grace of God, by the power of God, by the anointing to endure trials. శోధనలు సహించుకుని నిమిత్తము దేవుని సంఘమైన వారు ఆయన కృపను, ఆయన శక్తిని, అభిషేకం పొందుకొని Thereby you can make yourself worthy for the God's kingdom. దాని మూలంగా దేవునికి రాజ్యములకు యోగ్యులుగా మార్చబడుదురు. Judgment is very, very certain, తీర్పు అనేది నిశ్చయముగా కలుగును, because it is God's righteousness. ఎందువల్ల అంటే దేవుని నీతి అయి ఉన్నది. In 2 Thessalonians chapter 1 verse 7 to 9. రెండవ దశలోనిక పత్రిక 1వ అధ్యాయము, Those who know not God and have no knowledge about the gospel, God's judgment will come upon everybody. God shall take vengeance on them. 1వ అధ్యాయము 7వ వాక్యం నుండి 10వ వాక్యం వరకు చూసినప్పుడు దేవుని ఎరుగని వారి మీదకి, యేసు సువార్తకు లోబడిన వారి మీదకి నిశ్చయముగా ప్రతిదండన లేక తీర్పు వచ్చును. Yes. And therefore in 2 Corinthians chapter 5 verse 10 and 11, అందువల్ల 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10-11 వాక్యాలు మనం చూస్తున్నాము. Paul writes to the Corinthians, పౌలు కొరింథీయులకు రాయిచున్నాడు, we must all appear before the judgment seat of Christ, మీరందరూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. knowing therefore the terror of the Lord be persuaded men. ప్రతి ఒక్క మనిషిని క్రియలు చొప్పున తీర్పు పొందమని ఎరిగిన వారమై మనం ఆ విధంగా చేయవలెను. God's judgment is a terror. దేవుని యొక్క న్యాయ తీర్పు అనేది ఒక భయపడే He కార్యమైనది. will take vengeance on everybody who fails to listen to the gospel దేవుని and to grow in the knowledge of God. దేవుని యొక్క సువార్తను ఆలకించకుండా దేవుని యొక్క సువార్త పరిజ్ఞానములు ఎదగని వారందరి మీదకి దేవుడు ప్రతి దండన నిశ్చయముగా తీర్చుకొందురు. Judgment has 4 synonyms. తీర్పు అని చెప్పినప్పుడు దానికి 4 పర్యాయ పదములు కనబడుచున్నవి. One is the process of making a decision, ఒకటి ఒక తీర్మానము చేసుకునే ఒక విధానం అయి ఉన్నది, or the ability to evaluate something. లేదా ఏదైనా కార్యమును బయటికి తెచ్చే కార్యం అయి ఉన్నది. Second synonym is రెండవ పర్యాయ పదం ఏమనగా the final or ultimate decision a court of law releases as a verdict. ఏ విధంగా ఒక కోర్టులో ఒక చట్టం వస్తున్నదో, ఒక తీర్పు వెల్లడి అవుతున్నదో అది రెండవ కార్యం అయి ఉన్నది. Third meaning of judgment is మూడవ తీర్పు అనగా అర్థం ఏమనగా one's opinion or an estimation, ఒక అభిప్రాయం అయి ఉన్నది. the mental ability to discern ఆ యొక్క మన మానసిక స్థితి, తీర్మానం చేసుకునే మానసిక స్థితి, or understand and discriminate between two things. లేదా రెండు కార్యముల విషయమై మనం వివేచించే జ్ఞానము. The fourth meaning is నాలుగవ అర్థం ఏమనగా divine sentence, దైవికమైనటువంటి తీర్పు వెల్లడి అగుట. the punishment or the judgment that comes from God for our disobedience to His word. ఆయన యొక్క వాక్కులకు అవిధేయత చూపిస్తున్నామే మన మీదకే వచ్చే ఒక న్యాయ తీర్పు అయి ఉన్నది. Divine
judgment can come upon anybody, upon the world as well as in the church also. దైవికమైన న్యాయ తీర్పు అనేది ప్రపంచం మీదకి రావచ్చును, సంఘం మీదకి కూడా రావచ్చును. Sometimes certain untoward situation happens. కొన్ని సందర్భంలో కొన్ని ప్రతికూలమైన కార్యములు జరగవచ్చును. It happens in the church, it happens in the world too. కొన్ని లోక సంఘంలో జరుగును, అదే సమయంలో లోకంలో కూడా జరుగును. Sometimes some calamities కొన్ని వైపరీత్యాలు to warn the world, to warn the church. లోకాన్ని గాని సంఘాన్ని గాని హెచ్చరిక చేయ నిమిత్తము. In tsunami, believers also died, workers also died. సునామీలో విశ్వాసులు చనిపోయి ఉన్నారు, సేవకులు కూడా చనిపోయి ఉన్నారు. In corona, many believers died. కరోనాలో కూడా అనేక మంది విశ్వాసులు చనిపోయి ఉన్నారు. Though it is a calamity in the world, అది లోకంలోని ప్రకృతి వైపరీత్యమైన it involves even the children of God. అది దేవుని బిడ్డలలో కూడా తాకుచున్నది. So it is basically our responsibility to see that we pray that God may avoid all these calamities, for which we also need to live a perfect life before Him. కాబట్టి మనం ప్రార్థనా పూర్వకముగాను ఒక పరిపూర్ణమైన జీవితం చేయటం మూలముగాను ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు మనం కూడా ఎదుర్కొని జయించగలుగుతాము. Judgment is very certain. Bible gives evidence in many places. I have no time to read out all those verses. తీర్పు అనేది మరి నిశ్చయమైనది. బైబిల్ గ్రంథం అనేకమైన వాక్యాల మూలంగా మనకు నిశ్చయం చేయిస్తున్నది. Hebrews 9:27 says, once to die and thereafter the judgment is appointed unto all men, no exception to anybody. హెబ్రీయుల రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వాక్యములో మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమించబడిను, ఆ తర్వాత అందరికీ ఎవరిని వదలకుండా అందరి మీదకి తీర్పు వచ్చును. But the loving, merciful, gracious, compassionate, pitiful God, He never wants anybody to die, anybody to face judgment. కానీ దయగల దేవుడు, కనికర కటాక్షములు గల దేవుడు, దీర్ఘ శాంతము కలిగిన దేవుడు, ఎవరు నశించిపోవటమో తీర్పులోనికి వెళ్ళటానికో దేవునికి ఇష్టం లేదు. He has made a provision for you to be saved from the judgment to come. నీవు రాబోతున్న తీర్పులోని రక్షింపబడటకు దేవుడు ఒక మార్గాన్ని తెరిచినారు. That provision is called salvation. ఆ మార్గమే రక్షణ అయ్యున్నది. Through Jesus the salvation comes. ఆ యొక్క యేసు ప్రభు మూలంగానే రక్షణ వచ్చుచున్నది. How do we get the salvation? ఎలాగో రక్షింపబడుచున్నాము? By faith. విశ్వాసము ద్వారా. By faith in the word of God, we get salvation by grace. దేవుని యొక్క వాక్యం Our faith, God's grace, gives us salvation. That is the initial stage of salvation. కాబట్టి దేవుని వాక్యం విశ్వసించుచున్నప్పుడు దేవుని ద్వారా కలిగే కృప మూలముగా మనము రక్షణ పొందుతున్నాము. అదే రక్షణ యొక్క ప్రారంభ స్థితి ఉన్నది. 1 Peter 1:9 he says about the last salvation. మొదటి పేతురు 1వ అధ్యాయము 9వ వాక్యములో కడవరి రక్షణ గురించి వ్రాయబడి ఉన్నది. The salvation is said to be the end of our faith. ఆ యొక్క కడవరి రక్షణ అనేది మన యొక్క విశ్వాసం యొక్క ఫలమై ఉన్నది. So salvation has a beginning and an end. The experience of salvation has a beginning and an end. కాబట్టి రక్షణ అనుభవమునకు ఒక ప్రారంభం అనేది ఉన్నది, దానికి ఒక చివరి దశ కూడా కనబడుచున్నది. A sinner, when he gives audience to the message or the gospel, ఎప్పుడైతే ఒక పాపి అయిన మనుషుడు సువార్తను వినుచున్నాడో, వాక్యాన్ని వినుచున్నాడో, if he makes the right choice, ఒక సరైన ఎంపిక చేసుకున్నప్పుడు he can attain salvation. అతని రక్షణ పొందగలుగుచున్నాడు. If he makes a wrong choice, అతని తప్పైన ఎంపిక చేసుకొనిచున్నప్పుడు you will have to face the consequence that is hell. అతను దానికి పరిణామమైనటువంటి నరకాన్ని పొందవలసి వచ్చును. Consequence is the effect of the cause. పరిణామం అనేది ఆ యొక్క కారణము యొక్క ప్రభావమై ఉన్నది. Therefore I told in the beginning itself, always try to make the right choice centered in God's will, based in the scriptures, not in our own logics. అందువల్లనే ప్రారంభంలో చెప్పి ఉన్నాను, దైవ చిత్తానుసారమైనటువంటి మీ సొంత చిత్తం కాదు, మీ సొంత తత్వ ప్రకారం కాదు, కానీ దైవ చిత్తానుసారమైన నిర్ణయాలు, ఎంపికలు మీరు చేసుకున్నవలేను. In Romans 14 chapter 10 and 11. రోమన్ రాసిన పత్రిక 10 and 12. 14వ అధ్యాయము 10-12 వాక్యములు. Here Paul says, we shall all stand before the judgment seat of Christ. మనమందరం క్రీస్తు న్యాయపీఠం మీద నిలవలసిన వారమై ఉన్నాము. That's so there is nobody exempted from God's judgment. Paul includes his own life also in the judgment. పౌలు తన్ను కూడా కలుపుకొని అందరము నిలబడవాలని చెప్పుచున్నాడు. ఎవరు కూడా తీర్పును తప్పించుకొనలేము. Therefore he says, knowing therefore the terror of the Lord, we persuade you. అందువల్లే దేవుని యొక్క భయమును ఎరిగిన వారమై మిమ్మల్ని మేము వెంటాడుచున్నాము. And in Romans 14:10 and 12 he says, రోమీయుల రాసిన పత్రిక 14వ అధ్యాయం 10-11 వాక్యములలో, we shall all stand before the judgment seat of Christ to give an account of all what we have done, whether good or bad. మనం మేలైనా సరే మంచి చెడునైనా సరే దేవుని ఎదుట మన లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాము. మనమందరం కూడా దేవునికి తీర్పులో నిలబడవలసిన వారమై ఉన్నాము. Judgment has many orders, no time to teach all those things. ఇంకా అనేకమైన కార్యములను బోధించడానికి సమయం లేదు. There is one judgment for the present. ప్రస్తుత కాలంలో ఒక తీర్పు అనేది ఉన్నది. And one judgment is a futurism for the future. భవిష్యత్ కాలం గురించిన మరొక తీర్పు కూడా కనబడుచున్నది. According to the Bible, the last judgment for everybody in the world is. బైబిల్ గ్రంథం ప్రకారముగా సర్వ మానవాళికి కలగబోయే చివరి న్యాయ తీర్పు ఏమనగా, Revelation chapter 20 verse 12. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ వాక్యము. Here Apostle John says, ఇక్కడ అపోస్తలుడైన యోహాను చెప్పుచున్నాడు, I saw the dead.
నేను ఆ యొక్క దినమును చూచున్నాను. Small and great గొప్పవారినేమి కొద్దివారిని stand before God. దేవుని ఎదుట నిలబడుచున్నారు. And the books were opened, అప్పుడు గ్రంథములు విప్పబడెను. and the dead were judged according to those things which are written in the books. ఆ యొక్క పుస్తకంలో రాయబడిన ప్రకారంగా మృతులు ఆ తీర్పు తీర్చబడి ఉన్నారు. According to their works. వారి క్రియలకు అనుసారముగా. In the 15th verse, 15వ వాక్యములు. and whosoever was not found written in the book of life was cast into the lake of fire. ఎవరి పేరును జీవ గ్రంథమున కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. If you fail to escape the judgment by receiving salvation through faith and by the grace of God in the light of the scriptures, దేవుని యొక్క వాక్యపు వెలుగులో విశ్వాసము ద్వారాను కృప చేతను ఎవరైనా రక్షణ పొంది తీర్పును తప్పించుకొనిచున్నారో, if you don't escape, you don't look for the provision to escape the judgment, the consequence is hellfire. ఆ యొక్క తీర్పుని తప్పించుకొని లేకపోతే దానికి పరిణామము అగ్నిగుండమే. God will judge his people, Jesus will judge. దేవుడు యేసు ప్రభువు తన జనులకు తీర్పు తీర్చునై ఉన్నారు. And your own conscience also will judge you. మీ సొంత మనస్సాక్షి కూడా మీకు తీర్పు తీర్చును. There are three people who will judge you. ముగ్గురు Three మిమ్మల్ని- things will judge you. మూడు కార్యములు మీకు తీర్పు తీర్చును. One is God himself. ఒకటి దేవుడు తానే తీర్పు తీర్చుదురు. Romans 2:16. రోమా 2:16. Second is Jesus. రెండోది యేసు ప్రభు తీర్పు తీర్చును. John 5:22 యోహాను సువార్త 5:22 and 27 also. మరియు 27 వాక్యము కూడా. The Father judgeth no man. తండ్రి ఎవరిని తీర్పు తీర్చడు కానీ He has committed all judgment to his Son. తీర్పు అంతా కూడా కుమారుని చేతులకు అప్పగించెను. The third element to judge you is the word of God. నిన్ను న్యాయము తీర్చే మూడవది ఎవరనగా దేవుని యొక్క వాక్యమై ఉన్నది. John 12:47. యోహాను సువార్త 12:47. If any man hear my words and believe not, నా వాక్యము విని దాన్ని విశ్వసించని వాడు, the word which I have spoken నేను చెప్పినటువంటి ఆ మాటయే shall judge him in the last day. చివరి అంత్య దినమందు వానికి తీర్పు తీర్చును. First of all, God the Father will judge you. మొట్టమొదటిగా తండ్రి అయిన దేవుడు మీకు తీర్పు తీర్చుదురు. Secondly, Jesus will judge you based on his righteousness. రెండవదిగా తన నీతిని అనుసరించి యేసు ప్రభు తీర్పు తీర్చుదురు. Thirdly, the word of God we hear now, if you accept it, it will work out for a blessing. If you don't accept it, the consequence is evil. మూడవగా మీరు వినిచినటువంటి దేవుని యొక్క వాక్యము మీరు వినినట్లయితే అది ఆశీర్వాదము, వినకపోతే అది మీకు నరకం అనే పరిణామాలకు When you తీసుకెళ్ళి hear my word, if he doesn't believe it, నా మాటలు విని విశ్వసించని వాడు, the same word that he has spoken, those words will judge him on the last day. నేను చెప్పినటువంటి ఆ మాటలే అంత్య దినమందు అతనికి న్యాయము తీర్చును. No pastor, no sister, no mother is given power to judge people. ఏ పాస్టర్కో ఏ మదర్కో ఏ సిస్టర్కో తీర్పు తీర్చే అధికారం ఎవరికి ఇవ్వబడలేదు. Of course, in the church there are rules and regulations. ఒకవేళ సంఘంలో కొన్ని నియమ నిబంధనలు ఉండవచ్చును. God has appointed saints దేవుడు మనకు పరిశుద్ధులు నియమించున్నారు. just to give us some corrective teachings or corrective method they may adapt. కొన్ని సర్దుబాటు చేయాలని చెప్పి దిద్దుబాట్ల కొరకు మాకు వారు నియమించబడి ఉన్నారు. I have been punished or scourged by the pastor so much. I can't explain. You will beat if I say everything. నాకు పైనటువంటి నా పరిశుద్ధులు పాస్టర్లు అయిన వారు అధికంగా నన్ను గద్దించి శిక్షించి ఉన్నారు. Yes. ఆ కథంతా ఇప్పుడు చెప్తే మీరు కూడా కలిసి ఏడుస్తారు. Had God never gave me those saints, I would have been perished now. అటువంటి పరిశుద్ధులు నాకు ఇవ్వకపోతే ఈ రోజు నేను నశించిపోయేవాడిని. But in eternity they will never come to judge you. కానీ నిత్యములో వారు వచ్చి మీకు తీర్పు తీర్చరు. They themselves go or not, who knows? వారే వెళ్తారో లేదో ఎవరికి తెలుసు. I am preaching you the word of God now. నేను మీకు ఇప్పుడు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాను. What's the guarantee that I myself go there? నేను కూడా అక్కడ వెళ్తానని చెప్పి ఏక నిశ్చయిత ఉన్నది. If I live as per the teachings I have received and the faith I have and the trust I have in God and live a perfect life, I have a chance to go. Nobody can stop me. విన్నటువంటి వాక్యానుసారంగా జీవించినప్పుడు విశ్వాసం కలిగి ఉంటున్నప్పుడు నేను దైవికమైన స్వభావాలు పొందుకున్నప్పుడు ఒకవేళ ఆ పరలోక రాజ్యానికి చేరే నిశ్చయిత ఉండవచ్చును. So God will judge. Jesus will judge. కాబట్టి దేవుడు న్యాయం తీర్చుదురు. యేసు The word of God will judge. దేవునికి వాక్యము కూడా న్యాయం తీర్చును. In Romans 2:15, రోమా 2:15 వాక్య ప్రకారము the last judge is your own conscience. చివరి తీర్పు ఏంటంటే మీ మనస్సాక్షి మీకు తీర్పు తీర్చును. Yes, so people must learn to live to the best of their conscience. కాబట్టి మీ మనస్సాక్షికి మంచిగా దాని తగిన విధంగా జీవించడం నేర్చుకునవలెను. Mahatma Gandhi said, మహాత్మా గాంధీ చెప్పి ఉన్నారు, there is no judiciary about the truth సత్య విషయమైన ఎటువంటి చట్టము లేదు. and there is no court of law other than the conscience of man. మీ మనస్సాక్షి కంటే మించినటువంటి కోర్టు చట్టమో లేదు అని చెప్పి ఉన్నాడు. So your conscience is going to be your judge కాబట్టి మీ మనస్సాక్షి మీకు న్యాయం తీర్చును. and truth is going to be the law. సత్యమే అది మీకు ఆజ్ఞగా ఉండి చట్టముగా ఉండదు. Therefore people must learn to live by the truth. Don't go by the tradition of the churches. అందువల్ల సత్యానుసారంగా జీవించండి కానీ సంఘం యొక్క పారంపర్యాల చారములు అనుసరించి In వెళ్ళవద్దు. Christianity there are hundreds of denominations. ఒకవేళ ఈ లోకంలో అనేక వందల కొద్ది సంఘములు ఉండవచ్చును. One church says if you don't marry you can live a holy life both in a spirit and in a body.
కొంతమంది ఒక సంఘం చెప్పుచున్నది, మీ వివాహం చేసుకోకపోతే మీ ఆత్మ ఎందు శరీరం ఎందు పవిత్రాలుగా మీరు జీవించవచ్చును. The other Pentecostal church, if you don't marry, you cannot be a bishop. ఇంకో పెంతెకోస్తు వారు చెప్తున్నారు, మీరు వివాహం చేసుకోకపోతే మీరు పరిశుద్ధమైన జీవితం చేయలేరు. Here again the question comes, what is it? Tell me. మరలా ఒక సమస్య ఏర్పడుతుంది, ఏంటది చెప్పండి. Your choice. మీ యొక్క ఎన్నిక ఏంటి? Which one you prefer? దేన్ని మీరు కోరుకుంటున్నారు? So the challenge will always be before you. కాబట్టి సవాళ్ళు ఎప్పుడు మీ ముందుంటున్నవి. But prayerfully you must make the right choice. కానీ ప్రార్థనా పూర్వకంగా ఏది మంచిదని చెప్పి మీరే I ఎన్నుకోవాలి. never wanted to come to the ministry. నేను అసలు సేవకు రావాలని ఎన్నడూ అనుకోలేదు. For 9 years I struggled. 9 సంవత్సరాలు నేను కష్టపడి I ఉన్నాను. told God I won't marry. I proclaim the gospel. Take me to any part of the world. I'll preach the gospel. I do the ministry. And cheap name won't come. దేవా, నేను మాత్రం సేవకు రాను, కానీ నా ప్రపంచంలో ఏ మూలకు పంపించిన సువార్తను చాటిస్తాను. ఈ టీపీఎం సేవకు నేను రాను ప్రభు అని చెప్పి ఉన్నాను. Finally, but every year you used to take fasting for 5 days, 6 days, know the will of God. కానీ దేవుని చిత్తం తెలుసుకునే నిమిత్తం ప్రతి సంవత్సరము 5, 6, 7 రోజులు ఉపవాసించి నేను ప్రార్థిస్తూ One ఉంటాను. day God said, this is my will concerning you. Now you can do your own will if you want. ఒక దిన మంది దేవుడు నాతో చెప్పి ఉన్నారు, ఇది దేవుని చిత్తం, నా చిత్తం ఇదై ఉన్నది, నీకు కావాలంటే రా, లేనట్లయితే వదిలేయని చెప్పి ఉన్నారు. Whenever rest assured from God's promise that this is His will, then I surrendered my life. Let come what may. He will do it. ఇదే దేవుని చిత్తం అని చెప్పి ఎప్పుడైతే నాకు నిర్ధారణ అయినదో అప్పుడు ఈ సేవకు వచ్చిన్నాను. మిగిలిన కార్యం దేవుడే చూసుకొని మిమ్మల్ని వదిలేసి ఉన్నాను. Whenever I fall sick, generally I don't fall sick, but recently I started falling sick. నేను మామూలుగా వ్యాధి పడినప్పుడు ఎప్పుడు అసలు వ్యాధి పడను, ఈ మధ్య కాలంలో కొంచెం వ్యాధి పడి For ఉన్నాను. 70 years, God protected me from sicknesses. 70 సంవత్సరాలలో వ్యాధి పడకుండా ప్రభువు నన్ను కాపాడి ఉన్నారు. Now there are many factors for sick, and I don't mind. ఇప్పుడు వ్యాధి రావడానికి అనేకమైన కారణాలు I ask God ఉన్నాయి. for only grace to endure it. అవన్నీ సహించుకునే కృపను మాత్రం ఇవ్వమని చెప్పి అడుగుతున్నాను దేవుణ్ణి. Yes. So once we surrender our life to God's will, ఒకసారి we become government's property. మనం ఒకసారి దేవుని చిత్తము చేయడానికి అప్పగించుకున్నప్పుడు దేవుని యొక్క సొత్తుగా మారుచున్నాము. The people, some believers used to come and console me, saying, Pastor, you must do this, you must do that. I said, government vehicle, what do you worry? They will repair it. God will repair it. ఇది ప్రభుత్వ వాహనం కదా, మీరెందుకు చింతపడతారని చెప్పి ఉన్నారు. విశ్వాసులు వచ్చి ప్రశ్న, You are a purchased possession of God. You belong to God if you have a faith. మీకు విశ్వాసం ఉన్నట్లయితే మీరందరూ కూడా దేవుని ద్వారా కొనబడిన దేవుని Bible says, సొత్తు. without your knowledge, not a single hair from the head will ever fall down to the ground. దేవునికి తెలియకుండా మీ తలలో ఒక్క వెంట్రుక నేలకు రాలదని చెప్పి వాక్యం చెప్పుచున్నది. Whatever that happens in your life, it's all will work out for your good only. నీ జీవితంలో సంభవించే ప్రతి కార్యము కూడా నీకు మేలు కొరకే సమకూడి జరుగుచున్నవి. Only if you surrender your life to God's will, endure the temptation and remain loyal to Him, God will work out it for your good. దేవుని చిత్తములకు సమర్పించుకున్నప్పుడు, శోధన మీరు సహించుకున్నప్పుడు, ఆయనకు యథార్థంగా నిజాయితీగా బ్రతికినప్పుడు దేవుడు నిశ్చయంగా మీ కొరకు క్రియ What are చేయును. the things man is going to face judgment? ఏ కార్యముల విషయమై మనుషుడు న్యాయ తీర్పులకు వెళుచున్నాడు. Hebrews 2:3 says, for his negligence. హెబ్రీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వాక్య ప్రకారము అతనికి నిర్లక్ష్యమే కారణము. If you neglect your salvation, you will face judgment. దేవుడిచ్చిన రక్షణ నిర్లక్ష్య పెడితే నువ్వు న్యాయ తీర్పులకు వెళ్ళిపోదు. Yes. So negligence is number one sin. కాబట్టి మొదటి పాపం ఏంటంటే Carelessness. నిర్లక్ష్యము, అశ్రద్ధ. Whatever you hear, you never bother. మనం ఏ విన్నా కూడా మనం పట్టించుకోము. You never try to give any seriousness to that. దానికి ఒక తీవ్రమైనటువంటి తలంచుకోము. Even if you show you the hell, in reality, you will never believe it. You will never be terrorized. నిజముగా నరకాన్ని ప్రత్యక్షంగా చూపించినా కూడా మీరు భయపడటం లేదు. Therefore, Bible says, అందువల్ల బైబిల్ చెప్పుచున్నది, for hardness of heart, another judgment will come. హృదయ కాఠిన్యమును బట్టి తీర్పు వస్తుందని చెప్పి రెండో కార్యం చూస్తున్నాము. Romans 2:5. రోమా 2వ అధ్యాయం 5వ For వాక్యము. hardness and impenitent heart, there will be a judgment. హృదయ కాఠిన్యమును బట్టి వారి మీద న్యాయ తీర్పు వచ్చెను. As the word of grace comes to you, కృపా వాక్యం మీదకు వస్తున్నప్పుడు implicitly you must receive it and obey the word. And receive Jesus and the truth and live by that. దాన్ని విశ్వసించి దాన్ని నమ్మి యేసు ప్రభువే సత్యమని చెప్పి అంగీకరించి నడిచినప్పుడు. And third one, there are many things I am cut short my mercy. అనేకమైన కార్యములను కానీ నాకు ప్రసంగాన్ని క్లుప్తీకరించుకొనిచున్నాను. In Ecclesiastes 12:14. ప్రసంగి పుస్తకం 12వ అధ్యాయం 14వ వాక్యములో, For every secret thing that man does, whether good or bad. మానవుడు చేసేటువంటి మంచి అయినా చెడ్డైనా రహస్యమైన ప్రతి కార్యము కూడా. Many times we think that only if I am caught, I am a criminal. కొన్నిసార్లు అనుకుంటున్నాం మనం పట్టబడితేనే మనం దోషులు అని చెప్పి అనుకుంటాము. As long as I am not caught in a crime, I am a saint. నేను ఒక నేరములో పట్టబడినంత వరకు కూడా నేను మంచి పరిశుద్ధుడిని. Many people are under this impression. అనేక మంది ఇటువంటి భావన కలిగి ఉన్నారు. Whether your sins are caught, you are punished. If your sins are caught, you are caught by a sin or a crime. If you are punished, you are a lucky person. ఈ విధంగా నీ పాపములు చేసినా పట్టుబడకుండా ఉన్నట్లయితే నిజంగా అదృష్టవంతుడివే. I used to pray to God, whenever I go wrong, Lord, please punish me.
నేను దేవుని చూసి ఇలా ప్రార్థిస్తాను, ప్రభువా నేను తప్పు చేస్తే వెంటనే నన్ను శిక్షించు ప్రభువా అని. Don't postpone my punishment to the final judgment of God. I used to cry to God sometimes. దేవునికి అంతిమ తీర్పులకు నా శిక్షను ఏమాత్రం కూడా నీవు వెనక వేయవద్దని నేను చెప్తూ He ఉంటాను. has punished me many times. అనేక సార్లు దేవుడు నన్ను శిక్షించి ఉన్నారు. I never ever felt bad. I am thankful to God for that. ఎన్నడూ కూడా దుఃఖపడలేదు, కానీ ఎల్లప్పుడూ దేవుని కృతజ్ఞుడై ఉన్నాను. Whom the Father scourges, తండ్రి ఎవరైతే శిక్షిస్తున్నాడో him will you receive. అతన్ని అంగీకి స్వీకరిస్తున్నాడు. And he will make him partaker of his holiness. తన యొక్క పరిశుద్ధతలో పాలు పంపులు కలవారిగా చేయించున్నాడు. Holiness is not in white cloth or carrying a Bible. పరిశుద్ధత అనేది తెల్ల వస్త్రంలో ఉన్న బైబిల్ పట్టుకోవడంలో There are many కాదు. aspects of holiness. Today time is not పరిశుద్ధత permitting. గురించి చెప్పడానికి అనేకమైన కాలంగా ఇప్పుడు సమయం లేదు. Yes, one part is when we yield ourselves to be chastised by God for our correctness. దేవుడు మన సరిదిద్దు నిమిత్తమో శిక్షించు నిమిత్తమో ఎప్పుడైతే అప్పగించుకొనిచున్నామో, Yes, God will work it out for our good. దేవుడు మన మేలు కొరకే క్రియ చేయుదురు. Then we will be given a chance to get rid of all the sins. ఈ పాపములన్నిటిని తప్పించుకున్నట్టుకు ప్రభు మనకి కొన్ని అవకాశములు ఇచ్చారు. Thereby, there will be a chance given to me to become partaker of his holiness. ఆయన పరిశుద్ధతలో మన పాలు పంపులు పొందు నిమిత్తమో మన శిక్షిస్తున్నారు. You ask for promises. మీరు వాగ్దాన కొరకు But అడుగుతున్నారు. Bible says in 2 Peter 1:3, కానీ బైబిల్ గ్రంథం 2 పేతురు 1:3 we are చదువుతున్నాము. given many precious promises. అనేకమైన అమూల్యమైన వాగ్దానములు దేవుడు చేసి ఉన్నారు. Not to keep a card in the Bible or in a pocket and every day to read it. బైబిల్లో కార్డు పెట్టుకొని జేబులో కార్డు పెట్టుకొని చదువుకుంటూ వెళ్ళటం కాదు. There the word of God says that we might become partakers of his nature. ఆయన దివ్య స్వభావంలో పాలివారు ఒకటికే మనకు దేవుడు వాగ్దానములు ఇచ్చినారు. You will never try to do that. అది మనం చేయము. You are satisfied with the card. కార్డు తీసుకుని తృప్తిపడుచున్నాము. When you receive a card, you read it. I don't say no. కార్డు తీసుకున్నప్పుడు Or మీరు daily you చదవండి. read Bible and get a promise. I don't say no. రోజు బైబిల్ చదువుకొని మీరు వాగ్దానం పొందండి But the కాదు. more the promises, కానీ అనేకమైన వాగ్దానములు. yes, you must always try to become now partaker of his nature. ఆ యొక్క వాగ్దానం ఏమనగా దైవ స్వభావంలో మన పాలివారు అవ్వవలెను. Now there are three phases of judgment. ఆ యొక్క న్యాయ తీర్పులో కూడా 3 భాగములు కనబడుచున్నవి. 1 Peter 4:17. మొదటి పేతురు 4:17 వాక్యము. The first judgment is going to begin in the house of God, not in the world. మొదటి తీర్పు అనేది దేవుని ఇంటిలోనే ప్రారంభించబడుతున్నది, లోకములో కాదు. The church of God is said to be the living. The church of God is the house of God is the church of the living God. దేవుని యొక్క సంఘం అని చెప్పినప్పుడు జీవముల దేవుని యొక్క గృహము లేక ఆలయమై ఉన్నది. 1 Timothy 3:15. మొదటి తిమోతి 3:15 వాక్యము. House of God is not the faith homes. దేవుని యొక్క ఇల్లు అని చెప్పినప్పుడు విశ్వాస గృహాలు కాదు. Many people think when the judgment begins, the house of God in faith only to start first. So they are bad. దేవుని తీర్పు దేవుని ఇంట్లో ప్రారంభించబడుతుందంటే విశ్వాస గృహంలో ప్రారంభిస్తుందని అనుకుంటున్నారు, అది కాదు. And therefore Paul writes to Timothy saying, అందువల్ల పౌలు తిమోతికి రాసి ఏం చెప్పుచున్నాడు? you must know how you ought to behave yourself in the house of God, which is the church of the living God. మీరు దేవుని మందిరంలో అనగా జీవముల దేవుని సంఘములో ఎలా ప్రవర్తించవలనో మీరు తెలుసుకునవలెను. Collectively we are the church, individually also we are all the church of God. మొత్తముగా దేవుని సంఘంగా పిలువబడుచున్నాము, వ్యక్తిగతంగా కూడా దేవుని సంఘంగా పిలువబడుచున్నాము. Yes, Hebrews 3 says we are the house of God. హెబ్రీ 3:6 చూస్తున్న మనమే దేవుని ఇల్లై ఉన్నాము. So individually I am the house of God. వ్యక్తిగతంగా నేను I am a దేవుని saved person. నేను అదే వ్యక్తి దేవుని I ఇల్లై am an anointed person. నేను అభిషేకించబడిన I am a వ్యక్తి. servant of God. దేవుని సేవకుడను. It makes no matter with God. అది దేవునితో ఎటువంటి సంబంధం If I కాదు. go wrong, judgment will begin in my life first. నేను తప్పు చేసిన మొదటిగా నా జీవితంలో తీర్పు Because I ప్రారంభించు. am the house of God. ఎందుకంటే నేను దేవుని ఇల్లు కాబట్టి. So believers and servants of God must be very careful. Don't think judgment is only for the worldly people and not for you. Judgment will begin in the house of God first. That will begin now itself. తీర్పు అని చెప్పినప్పుడు ఏదో లోకస్తులు కాదుగా ప్రియులారా, సేవకులకు విశ్వాసులు అందరికీ కూడా తీర్పు తీర్చబడదు. ఆ తీర్పు అనేది ఇప్పుడే ప్రారంభించబడి ఉన్నది. Secondly, రెండవదిగా 2 Thessalonians 1:7-9. రెండో దశలోనిక మొదటి అధ్యాయము 7 నుండి 9. Judgment will come upon everybody who will not know God, try to know God and receive the gospel. ఎవరైతే దేవుని ఎరగకుండా ఉంటున్నారో, ఎరుగుటకు ప్రయత్నించకుండా ఉంటున్నారో, మరియు దేవుని సువార్తకు లోబడకుండా ఉంటున్నారో వారి మీద తీర్పు వచ్చును. Revelation 6:16-17 says the wrath of God will come upon them. ప్రకటన గ్రంథం 6:16 వాక్య ప్రకారం అటువంటి వారి మీద దేవుని ఉగ్రత వచ్చును. And the last judgment is చివరి తీర్పు ఏమనగా Revelation 20:11-12. ప్రకటన గ్రంథం 20:10-11 వాక్యములు. That is a final common judgment. It will come upon all the nations of the world. అదే అంతిమమైన తీర్పు, సామాన్యంగా ఆ జాతులందరి మీద వచ్చే తీర్పు అయి ఉన్నది. Yes, ultimate judgment. అది అంతిమ తీర్పు అయి ఉన్నది. So we children of God must be very alert, very vigilant that we never enter into God's judgment for any reason. కాబట్టి ఏ కారణము చేత కూడా దేవుని బిడ్డలైన వారు తీర్పులోకి వెళ్ళకుండా నిమిత్తము జాగ్రత్తగా అప్రమత్తముగా మనం ఉండవలేను. How can we escape judgment? ఎలాగో తీర్పును తప్పించుకోగలుగుతాము? 1 Corinthians 11:31 says, మొదటి కొరింథీ 11:31 చూస్తున్నాము. daily, every moment, in the light of the scriptures,
we must judge ourselves ప్రతి ఒక్కరము దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనల్ని మనమే విమర్శించుకొనవలెను. and maintaining a very good conscience, a clear conscience. ఎల్లప్పుడూ కూడా మంచి మనస్సాక్షి, నిర్మలమైన మనస్సాక్షిని కాపాడుకొనవలెను. One day in Delhi Center, ఒక రోజు ఢిల్లీ సెంటర్ లో in a workers meeting, ఒక సేవకుల కూటంలో people fabricated a story about one sister ఒక సహోదరి మీద ఒక కథ పుట్టించి ఉన్నారు. that she committed a mistake. ఆమె ఏదో తప్పు చేసినట్లుగా చెప్పి ఉన్నారు. It spread everywhere like a wildfire. ప్రతి చోట కూడా ఒక అడవి అగ్ని వలె వ్యాపించబడి ఉన్నది. They had a very hardcore pastor MJ Abraham. పాస్టర్ ఎంజీ అబ్రహాం కాలంలో చాలా కఠినంగా ఉండేవారు. In all the studies he was targeting her. అన్ని స్టడీల్లో కూడా ఆమెను గుచ్చి మాట్లాడేవారు. She was not able to bear his words. ఆమె అతని మాటలు సహించుకోలేకపోయింది. In the next session when they stood and sat at the last row, తర్వాత సెషన్ లో ఆమె చివరి లైన్ లో కూర్చుని ఉన్నది. pastor said everybody must now give a testimony ఆవిడ పాస్టర్ గారు and చెప్పిన confess your sins. అందరూ లేచి సాక్ష్యం చెప్పాలి, పాపాలు ఒప్పుకోలు చేయాలని చెప్పి ఉన్నారు. This sister was sitting in the front line when she was missing. Everybody thought she is a criminal. ఆమె మొదటి లైన్ లో కూర్చునేది, ఇప్పుడు మొదటి లైన్ లో లేనందువల్ల తప్పకుండా నేరస్తురాలని చెప్పి నిర్ధారించుకొని ఉన్నారు. But she was very, very wise, very prudent. ఆమె చాలా జ్ఞానవంతురాలుగా కనబడి And ఉన్నది. everybody gave a testimony in testifying their lives. అందరు తమ జీవితాలకు సాక్ష్యం చెప్పిన తర్వాత From the last row she came to the front. చివరి వరుసలో నుండి ముందు వరుసకు వచ్చి ఉన్నది. He looked at center pastor, praise God pastor. సెంటర్ పాస్టర్ అని చూసి ప్రైజ్ గాడ్ పాస్టర్ అని చెప్పింది. Yes, I have only one testimony. నాకు ఒకే ఒక సాక్ష్యం ఉన్నది. To the best of my conscience before God and man, నాకు మంచి మనస్సాక్షి ప్రకారం దేవుని ఎడల మనిషి ఎడల ఉన్న my life is very clean and very pure. నా యొక్క జీవితం అనేది చాలా శుద్ధమైనది, Praise నిర్మలమైనది. God, she went back. దేవునికి స్తోత్రం అని చెప్పేసి వెళ్ళిపోయి కూర్చున్నది. All those time pastor banking and all the workers, then he said she is the only one who is very pure. ఈ విధంగా అంతసేపు కూడా అన్ని ఢిల్లీలో సేవకులు అందరి గురించి ఎదుట ఆమె గురించి మాట్లాడుతూ ఉండి ఉన్నాడు. There is no court above your say conscience. కాబట్టి మీ మనస్సాక్షి కంటే పైగా ఎటువంటి తీర్పు లేదు. So always maintain a good conscience before God and man. కాబట్టి దేవుని ఎడల మనుషుల ఎడల మంచి మనస్సాక్షిని కాపాడుకోనండి. In Psalm 38, 38వ కీర్తనలో చూస్తున్నాము. no time, go home and read that. Go సమయం లేదు. Psalm at least 10 times. 38వ కీర్తన 10 సార్లు మీరు ఇంటికి The man who is living in sin, ఎవరైతే పాపంలో జీవిస్తున్నారో what are his inner feelings? అతని యొక్క అంతరంగ భావములు ఏమనే And how should he approach God? ఎలాగ దేవుని ఎద్దకు వెళ్ళవలెను, What was his prayer? అతని ప్రార్థన ఎలా How ఉండవలెను, God can help him? దేవుడు అతని ఎలా సహాయం చేయుదురు. Everything written very beautifully and very elaborately and distinctively. It is narrated in Psalm 38. 38వ కీర్తనలో బహుతేటగాను విశుద్ధముగా నా కార్యములని వ్రాయబడి ఉన్నవి. Finally, చివరిగా Isaiah 55 verse 7. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 7వ వాక్యము. If you happen to be a sinner tonight, ఈ రాత్రి కాలంలో ఒక పాపిగాను ఉన్నట్లయితే, whether a believer or a non-believer, ఒక విశ్వాసమైన విశ్వాసి కాకపోయినా, whether a new soul or a saved soul, it makes no difference. ఒక క్రొత్తాత్మైన సరే రక్షణ పొందిన వారైనను సరే ఎటువంటి వ్యత్యాసం లేదు. Crime is a crime. నేరము నేరమే. Yes, law is open to everybody. చట్టం అందరికీ బాహాటముగా ఉన్నది. In India there is a constitution. భారతదేశంలో ఒక రాజ్యాంగం ఉన్నది. Every citizen from the president of India right to a beggar, everybody is involved into the constitution. ఆ యొక్క భారతదేశంలో The penal code. ప్రతి పౌరుడు కూడా రాజ్యాంగం కిందకి లోబడి వాడిగా కనబడవలెను. There is only one option for everybody. ప్రతి ఒక్కరికి ఒకే ఒక అవకాశం ఉన్నది. If you are a believer, నువ్వు విశ్వాసం అయితే, whenever you commit a mistake, నువ్వు తప్పిదము చేసినట్లయితే, don't postpone your repentance. మీకు మారు మనసును మీరు రద్దు చేయవద్దు. You must have a godly sorrow for your crimes. మీకు ఆ నేరముల విషయమై దైవ చిత్తాల్సిన దుఃఖం మీకు ఉండవలెను. Godly sorrow work a repentance. దైవ చిత్తాల్సిన దుఃఖము మారు మనసు Always feel కలగచి. sorry. Say sorry to God anytime you happen to commit a sin. మీరు పాపం చేసేటప్పుడల్లా దేవుని యందు క్షమాపణ అడగండి. And about the new souls, కర్తాత్మకు చెప్పుచున్నాను, or even happen to believers who live a wicked life, ఒకవేళ మీ దుష్ట జీవితం చేస్తున్న విశ్వాసులైనా సరే, Isaiah 50 verse 7 brings a great hope. యెషయా గ్రంథము 55:7 గొప్ప నిరీక్షణ కలుగు చేయుచున్నది. Let the wicked forsake his way, భక్తిహీనులు తమ మార్గములను విడవవలెను, and the unrighteous man his thoughts, దుష్టులు తమ తలంపులు విడవవలెను. and let you return unto the Lord. వారు యెహోవా వైపు తిరగవలెను, He will have mercy upon him, వారి యందు జాలిపడును. and to our God, దేవుని వైపు తిరిగినడట, for he will abundantly pardon. ఆయన బహుగా క్షమించును. Shall we close our eyes? అందరూ దయచేసి కళ్ళు మూసుకుందాం. Time is run out. Anyone who feels a guilty conscience, ఎవరికైతే ఆ మనసాక్షిలో గుచ్చుకున్నబడి, whether you are a new soul or a believer, కొత్త ఆత్మైన విశ్వాసి అయినా సరే, even if you happen to be a servant of God, ఒకవేళ దైవ సేవకులైనా అయి ఉండవచ్చును, tonight God, it's a precious moment God has given you, rather an opportunity God has given you. దేవుడు అమూల్యమైన క్షణములను లేదా ఒక మంచి అవకాశం దేవుడు ఈ రాత్రి Child of ఇస్తున్నాడు. God, make the right choice. దేవుని బిడ్డ మంచి ఎన్నిపోయి All of you చేస్తుంది. be on your knees. అందరూ మోకరించదము, Close your eyes. అందరూ కళ్ళు మూసుకుందాం. Allow your conscience to tell you, మీ మనసాక్షి మీతో చెప్పాలి, where have you gone wrong? నువ్వు ఎక్కడ తప్పిదము చేసి ఉన్నావు. Ignorantly you must have committed some mistake. తెలియకుండా తప్పిదము చేసావేమో, Deliberately you must have committed. లేదా సాహసించి చేసి ఉన్నావేమో. Jesus is in the midst tonight. యేసు ప్రభువు మన మధ్య రాత్రి ఉన్నారు. Brother, sister, he wants a pardon.
pardon you. సోదరుడా సోదరిని క్షమించగోరుచున్నారు. He never wants even the most wicked person to perish. నీవు ఏక దుష్టుని కూడా నశించుకోవడం దేవునికి He ఇష్టం wants the లేదు. most wicked person in the world to repent and come back to God. బహు దుష్టుడు కూడా మారు మనసు పొంది దేవుని ఎదుగు రావాలని కోరుచున్నాడు. He gives a guarantee. ఆయన నీకు నిశ్చయంగా He ఇస్తున్నాడు. will abundantly pardon. నీకు సమృద్ధిగా ఆయన క్షమించును. Forgiveness is the fourth place of heaven. Pastor T. Thomas always used to say. పాస్టర్ టీ. థామస్ గారు చెప్పిన క్షమాపణ పరలోకపు అభిరుచి. Cry from the heart. హృదయాంతరంగా Lord, I am పలుకుతుంది. guilty in many ways, in many things before you. అనేక విషయాల్లో ప్రభువా నేను నేరస్తుని మీద కనబడుచున్నాను. Who knows that today your coming will be there? ఒకవేళ ఈ రోజే ప్రభు రాకడ ఉన్నట్లయితే Oh, I don't want to prepare my life for the final judgment. దేవా అంతిమ న్యాయ తీర్పు నా జీవితం All వెళ్ళిపోకూడదు. cry to God, Lord, pardon me. అందరు నోరు తెరిచి మొరపెట్టండి, దేవా క్షమించు He ప్రభువా. will never do. దేవా ఇది మీద చెయ్యను. He is the confessor of sin తన పాపములు ఒప్పుకొని చేసిన వాడు and forsake it. దాన్ని విడిచిపెట్టిన He వాడు will have mercy. అది కైకిర పొందును. He will hide his sin. పాపములు దాచిపెట్టుకుంటే He will not prosper. అతను వర్ధిల్లడు. Tell the God, everybody cry. అందరూ మొరపెట్టండి, God దేవుడు is standing by your side to listen to your cry and to deliver you from the coming judgment and the eternal hell. రాబోతున్న న్యాయ తీర్పు తప్పించే నిమిత్తమై మీ ప్రక్కన నిలబడి మీ చేసిన మొరలు ఆలకించుటకు ఆ నిలబడి ఉన్నారు. Hallelujah. 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 నన్ను కరుణించు తండ్రి, కొరతలు క్షమించుము, నిందరహితునిగా నన్ను మార్చుము దేవా. నన్ను కరుణించు తండ్రి, కొరతలు క్షమించుము, నిందరహితునిగా నన్ను మార్చుము దేవా. ప్రాణప శరీరమును పూర్ణపరచి ప్రభువని రాకడలు నన్ను చేర్చుము. ప్రాణప శరీరమును పూర్ణపరచి ప్రభువని రాకడలు నన్ను చేర్చుము. Shall we all say? నన్ను కరుణించు నిలబడదాం. తండ్రి, కొరతలు క్షమించుము, నిందరహితునిగా నన్ను మార్చుము దేవా. నన్ను కరుణించు తండ్రి, కొరతలు క్షమించుము, నిందరహితునిగా నన్ను మార్చుము దేవా. ప్రాణప శరీరమును పూర్ణపరచి ప్రభువుని రాకడలు నన్ను చేర్చుము. 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 Let us pray. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధమైన దేవా, నీ పరిశుద్ధ పాదానికి కోటాను కోటి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. యేసయ్యా, మీరు మమ్మల్ని ప్రేమించి విజయవాడ పట్టణాన్ని ప్రేమించి ప్రభువా ఈ సంవత్సరం కూడా నాయన మీరు మాకు అయ్యా స్వార్థ సభలో మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రం. మొదటి దినమందే మీరు మహామహిమతోనూ యేసయ్యా గగనం చీల్చుకొని మీరు మా మధ్యకు వచ్చినందుకు మీకు స్తోత్రం. నీ అమోఘమైన వాక్కులతో మా జనంతో మాతోనూ మాట్లాడినందుకు మీకు స్తోత్రం. అయ్యా, వాక్కులు వినటం కాదు, దాని ప్రకారం జీవించడకు మా ప్రాణాత్మల దేహములను మీ హస్తముకే సమర్పించుకున్నాం. ప్రభువా, ఎవరైతే నీ వాక్యముకు అవిధేయులు అవుతారో అయ్యా వారు నాయన అయ్యా నరక పాలవుతారని అయ్యా తీర్పు వస్తుందని చెప్పబడింది. అటువంటి ప్రభా తండ్రి తీర్పు అయ్యా 3 విధమైన తీర్పులు ఉన్నాయి. ఆ తీర్పులో ఎవరు కూడా కనపడకూడదు. అయ్యా విశ్వాసులు కానీ సేవకులు కానీ ఆ నూతన ఆత్మలు కానీ ఎవరు కూడా అయ్యా యొక్క తీర్పుకు పాత్రలు కాకుండా ప్రభా పరలోక రాజ్యానికి మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి మీరే సహాయం చేయి. వాక్యం అంగీకరించి వాక్యాంశానికి జీవించి ఎలాగనైనా ప్రభా ఆ యొక్క త్వరలో రాబోతున్న ఆ రాకుండా మిమ్మల్ని సంధించే భాగ్యం దయచేయి.
మొదటి కూటమిని ఆశీర్వదించాం. అలాగే ప్రభా అన్ని కూటాలు మీరే ఆత్మల దేవుడా క్రియ చేసి ఎలాగైనా ఒక గుంపును యెరూషలేము కొరకును సీయోను కొరకును మీరు సిద్ధపరచండి. మమ్మల్ని అందరూ కూడా పరిశుద్ధపరచండి. నీ వాక్కుల ద్వారా మమ్మల్ని శుద్ధీకరించండి. మంచి మనస్సాక్షిని అయ్యా దేవుని ఎదుడు మనుషులెదుడు మంచి మనస్సాక్షి కలిగి నేరారోపణలేని అయ్యా దైవా అమ్మకి స్తోత్రం ఆత్మ కలిగి ప్రభాని ఎదుర్కొనే భాగ్యం దయచే. యేసయ్యా మీకు స్తోత్రం స్తోత్రం. ఆ భయంకర తీర్పు రాకముందుగానే ఆ తీర్పు మా దేవునిలోనే మొదలుపెట్టినట్టు రాయబడింది. అయితే మేము ఎంతో భయముతో భక్తితో నాయన పరిశుద్ధ చేసి ప్రభా మిమ్మల్ని ఎదుర్కొంటకు మాకు సహాయం చేయి. మేము చేయవలసిన కార్యం చేయటకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతుండగా మీరే మిమ్మల్ని అప్పగించుకున్నాము ప్రభా. మీరే సహాయం చేయండి. ఈ గొప్ప రక్షణను ఎవరు నిర్లక్ష్యం చేయకుండా నాని గొప్ప రక్షణ పొంది ఎలాగైనా గొప్ప జనాన్ని రాజ్యం కొరకు సిద్ధపరచండి. మిగతా మీటింగ్లు అన్నీ కూడా మీరు ఆచరించి పరిశుద్ధను మూలంగా మాకు ఇవ్వండి. సత్యం అనుసరించి జీవించడానికి సహాయం చేయి. పరిశుద్ధులు మా మధ్యకి తీసుకొచ్చినందుకై స్తోత్రం. ఈ పాస్టర్ గారిని తీసుకొచ్చినందుకై స్తోత్రం. పాస్టర్ పరిశుద్ధులు తీసుకొచ్చినందుకై స్తోత్రం. వాక్యానుసారంగా మేము ఎలాగైనా పరిశుద్ధపడి ఈ సమయంలో మీరు వచ్చినాను మిమ్మల్ని ఎదుర్కొన్న స్థితిలో మేము అందరం కూడా కనబడికి మీరు సహాయం చేయమని యేసయ్య నామములో వేడుకొన్నాము తండ్రి. Amen. Now may the grace of our Lord Jesus Christ, the love of God the Father, and the sweet communion of the Holy Spirit rest and abide with each and every one of us until Jesus appears in all his glory. Amen. Hallelujah. God bless you all. Servants of God, please.